హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శ్రీదేవి మేడం అనకాపల్లి నుంచి వచ్చారు. మేడం గారు సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పాకలపాటి గురువు గారితో ఉన్న అనుభవాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, పత్రి మేడంకి నా ఆత్మపూర్వక నమస్కారాలండి. మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఫర్ యూ ఛానల్కి వెరీ వెరీ థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చినందుకు. నా పేరు శ్రీదేవ్ అండి. మాది కూర్మన్పాలెం, వడ్లపూడి అండి. నేను మెడిటేషన్లోకి వచ్చి 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాలు సెప్టెంబర్ 5ని వంశీ సార్ క్లాస్‌లో వచ్చానండి నేను ధ్యానంలోకి. ఆయన మరి ధ్యానం చేయకపోతే ఊరుకోను అన్నట్టుగా కూర్చోబెట్టారు. ఒకసారి క్లాస్‌కెళ్తే మళ్ళీ వచ్చి కూర్చొని చేసినంత వరకును. నాకు ఈ ధ్యానంలోకి వెళ్ళకముందు బ్యాక్ పెయిను, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ విపరీతంగా ఉండేదండి. ఆ గ్యాస్ట్రిక్కు, ఆ బ్యాక్ పెయిన్ కూడా ఒక 11 రోజులు చేసేసరికి తగ్గిపోయింది. ఇంకేం లేదు. ఆ తర్వాత అలాగా సెప్టెంబర్ 5న నేను ధ్యానంలోకొచ్చి ఈ 2 నెలలు అలా ధ్యానం చేయడం మొత్తం క్లియర్ అయిపోయిందండి ఆరోగ్యపరంగా అంతాను. సెప్టెంబర్ 5న వస్తే నవంబర్ 5న సారొచ్చారండి వైజాగ్. నవంబర్ 5న సార్‌నెళ్లి కలడం, ఒక 3 గంటల సేపు రఘుపతిరాజు గారి ఇంట్లో మాట్లాడడం జరిగింది ఆయనతోటి. అక్కడ మాట్లాడిన తర్వాత ఈ ఒక సార్ తోటి కలిసి ఉన్నది ఒక 10 సంవత్సరాలండి నేను. 2012 నుండి 2022 వరకును. సార్ తోటి, నంద సార్ తోటిని. ఆళ్ళతో కలిసున్న 10 సంవత్సరాలు ఒక 100 సంవత్సరాల అనుభవమేనండి నాది. అంత గొప్పగా కలిసున్నాను ఆళ్ళతోటి. అనుభవం అలాంటి అనుభవం. ఎంత దగ్గరగా ఏదో ఇంట్లో మనిషితో మాట్లాడినట్టుగా మాట్లాడేదాన్నెళ్లి. అందరూ అనేవారు సార్ దగ్గరికెళ్ళేసరికి. ఆయన కొడతారు, తిడతారు అనేసి. నాకేం భయం అనిపించేది కాదు. ఆయన చూస్తుంటే ఏదో ఇంట్లో సొంత మనిషిలాగా అనిపించి ఎళ్లి పక్కన కూర్చొని మాట్లాడేస్తుంటే ఆశ్చర్యపోయేవారు అందరూను. "నువ్వు అలా నవ్వుకొని మాట్లాడేస్తున్నావు. ఆయన నిన్నేం అనడం లేదు" అనేసి. నా ఏముంటది అనడానికి, నా దగ్గర ఏమీ లేదు అనడానికని నవ్వుకుండేదాన్ని. అలాగా ఆ సార్‌తో ప్రయాణం మామూలుది కాదండి నందా సార్ తోటి. ఈ ధ్యానంలో రావడానికి కారణం వంశీ సార్ అయితే ధ్యానంలోంచి బయటికెళ్ళిపోకుండా ఇన్ని 14 సంవత్సరాల నుండి ఉండడానికి కారణం నందా సార్ అండి. ఆయన కూడా చాలా గొప్పగా నడిపించారు. ఆయనతోటి అనుభవం మామూలుది కాదు. అది ఇంకో క్లాస్ అయిపోద్ది. పత్రి సార్‌ది, నందా సార్‌ది అయితే ఇంకెన్ని రోజులు చెప్పినా తరగదది. నవంబర్ 5న ఇలా ధ్యానంలోకి వచ్చిన తర్వాత 2013 ఏప్రిల్‌లోని నందా సారు, పత్రి సార్ తోటి హిమాలయస్ ఎళ్ళానండి. అక్కడ కూడా గొప్ప అనుభవాలు సార్ తోటి, నందా సార్ తోటిని ఫస్ట్ టైమ్ నేనెళ్ళడం. అంత ఘాట్ రోడ్‌లో ప్రయాణం చేయడం అదిని. కానీ ఎళ్ళొచ్చినట్టు కూడా అనిపించలేదు. అక్కడ ఇక్కడ ట్రస్టీ, కడతాల్ ట్రస్టీ ఒకాయన దూల్పూడి చంద్రశేఖర్ అనేసి ఉన్నారు. ఆయనేమో అక్కడ పాకలపాటి గురువుగారి గురించి చెప్పారు అక్కడ టూర్‌లోని. ఇలాగ నర్సీపట్నం దగ్గర ఇలా ఉన్నారు సమాధి. ఆయన 1970లో సమాధయిపోయారు. అక్కడ ఉత్తర వాహిని నది దగ్గర ఆయన సమాధి ఉన్నది అని ఆయన చెప్పారు అక్కడ హిమాలయస్‌లోని. అవునా అనేసి అలాగేం పట్టించుకోలేదు నేను. ఇంటికొచ్చేసాను. మా అత్తగారు ఆళ్ళది నర్సీపట్నం దగ్గర కోటవురుట్ల ఆళ్ళది. కానీ నేను ఇన్ని సంవత్సరాలు 30 ఏళ్లయింది మ్యారేజ్ అయ్యి. కానీ ఒక్కరోజు అక్కడ ఆశ్రమం ఉన్నదని నాకు తెలీదు ఆయన చెప్పినంత వరకు. మేమొచ్చేసిన తర్వాత ఒక 41 డేస్ నైటంతా ధ్యానం చేయమని ఒక రోజు ధ్యానం చేస్తుంటే అనిపించింది నాకు. నేనిక్కడ ధ్యానం చేయడం మొదలుపెట్టాను మా ఇంట్లో నేనొక్కదాన్నే. అక్కడ హైదరాబాద్ నుండి ఆ చంద్రశేఖర్ గారు నాకనిపించిన 2 రోజులకి ఆయన ఫోను చేశారు. ఇలా నైటంతా ధ్యానం చేయమని వచ్చిందిరా ఇలాగా 40 డేస్ ఇక్కడ చేస్తాము. 41 డే ఏమో పాకలపాటి ఆశ్రమంలోని చేద్దాం అనుకుంటున్నాం లాస్ట్ డే. నువ్వు రావాలక్కడికి. నందాకి కూడా చెప్తాను. రండిద్దరూను అన్నారు. సరేనండి అన్నాను. ఆ 40 డేస్ అయిపోయింది. 40 డే అయిపోయిన తర్వాత 41 డే ఆళ్ళొచ్చారు హైదరాబాద్ నుండి ఒక 15 మంది.
ఇక్కడ నుండి నంద సారు, నేను ఇంకో 10 మంది వెళ్ళామండి వైజాగ్ నుండి. ఆ రోజే ఆంధ్ర, తెలంగాణ విడిపోవడం. మేము నర్సీపట్నం దగ్గరలో ఉన్నాము. బస్సులవి ఆపేసి గొడవలవుతున్నాయి. ఆ బస్సులో అక్కడ దింపేశారు అందరిని. అక్కడ నుండి ఆటోలవి కట్టించుకొని వెళ్ళాము. మధ్యాహ్నం 11:30, 12 అయిపోయింది. అక్కడ ఆశ్రమంకెళ్ళాము. టిఫిన్‌లేవో చేసి ఆ పైన చిద్గజ్ఞానంద స్వామీజీ ఆశ్రమం అని ఉంటదక్కడ. ఉత్తరవాహిని నది పైనే. అక్కడికెళ్ళాము. అయన్నీ చూసుకొని వచ్చేసరికి 3 అయింది ఈవినింగు. వచ్చి భోజనాలు చేసి నంద సార్ క్లాస్ అది జరిగింది. ఆ నైట్ అంతా ధ్యానం చేస్తున్నారు అందరూ. నేనైతే నాకేం అనిపించలేదు ఫస్ట్ రోజు ఎళ్ళినప్పుడు. అదే ఫస్ట్ టైమ్ నేనెళ్ళడం. నాకైతే ఏం అనిపించలేదు ఆశ్రమంకెళ్ళాను గాని. అక్కడ ఒక రావి చెట్టు ఉంటది. ఆ రావి చెట్టు దగ్గర నంద సారు, నేను, ఆ చంద్రశేఖర్ గారు, అనిత నలుగురమే అక్కడే కూర్చున్నాం తెల్లవార్లూను. కూర్చొని ఇంకా విపరీతమైన మాట్లాడుకొని నవ్వుకుంటున్నాం. పక్క నేనేదో మాట్లాడుతుంటే ఆళ్ళు ముగ్గురు నవ్వుతున్నారు. తెల్లవార్లు ఇదే జరిగింది. మిగతా వాళ్ళందరూ ధ్యానం చేస్తున్నారు గానీ నేనైతే చేయలేదెళ్లి. ఆళ్ళేమో వచ్చి మీ నవ్వేమో మ్యూజిక్‌లా ఉన్నది శ్రీదేవి అలా నవ్వండి. మా మెడిటేషన్ అయిపోతుంది అనేవారు అక్కడ కూర్చున్నవాళ్ళు ధ్యానంలో లేసొచ్చి. అలా తెల్లవార్లు అయిపోయింది. తెల్లవారు 4:30కి ఎంతకో అలాగా ఆ గట్టు మీద అలా పడుకున్నాను. పడుకొని మళ్ళీ 5:30కి లెగిసిపోయి స్నానం అది చేసి కిట్టుముల్ల భీమసింగ్ అని ఉంటదండి ఆ పైనే. ఆ ఆశ్రమాలకెళ్దాం అనేసి అందరూ బయలుదేరాం టిఫిన్‌లు చేసి. ఆ వెహికల్‌లో కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని ఇలా కళ్ళు మూసుకొని తెల్లవార్లు నిద్ర లేదు కదా! అది ధ్యానం కూడా కాదు. నేనేం ధ్యానం చేయలేదక్కడ. ఇలా పడుకున్నట్టుగా ఇలా కళ్ళు మూసుకుంటే ఒక 2 కళ్ళు కనిపిస్తున్నాయి నాకు. ఒక కాంతివంతంగాన. ఎవరిదబ్బా ఈ కళ్ళు? నేనెక్కడ చూడలేదు ఎప్పుడూను అనుకుంటున్నాను అలాగ లెగిసి. నేనక్కడ కిటుమల ఆశ్రమంకెళ్ళేసరికి అక్కడ పాకలపాటి గురువు గారి విగ్రహం ఉంది. ఆ విగ్రహంలోని కళ్ళు నాకు కనిపించిన కళ్ళు నాకు వెహికల్‌లో ఏం కనిపించాయో అక్కడ నేను చూసానది. ఓహో! ఈయన నాకు కనిపిస్తున్నారు అనుకున్నాను. అప్పుడు కూడా నేను పట్టించుకోలేదు ఏమీని. అంటే ఈళ్ళందరితో సరదాగా ఎళ్లి తిరిగేసి వచ్చేసానే అనుకున్నాను తప్ప, ఆయనతో ఉన్న రిలేషన్ గాని, ఆయనతో ఉన్నది ఏది నాకు అర్థం అవ్వలేదు. ఆ నైట్ ఇంటికొచ్చేసాము అయిపోయింది. మరుసటి రోజు ఒక 1 వీక్ పోయిన తర్వాత మా పెద్దమ్మొచ్చారు ఇంటికి. వచ్చి "నువ్వు కిందటి వారం పాకలపాటి గురువుగారి ఆశ్రమంకెళ్ళావు కదా దేవి! నన్ను తీసుకొనెళ్ళవా?" అన్నారావిడ. అయితే ఆ బస్సులవి లేవసలు. బస్సులు తిరగడం 3 నెలలు బందయిపోయింది కదండీ! ఆర్టీసీ అంతా ఆపేశారు కదా! ఎళ్దాం అనేసి కార్‌లో ఎళ్ళాం. తను, నేను, మా ఫ్రెండ్ అనితను. అలాగా వారానికొకసారండి. 3 నెలలు వారానికొకసారి రప్పించుకున్నారాయన. ప్రతి వారంను. ఈ వారం ఇలాగా నెక్స్ట్ వీక్ ఎళ్ళాను. మళ్ళీ తర్వాత వారం వెళ్దాము అనుకోని నాకనిపించేసరికి నైటు, మరుసటి రోజు ఉదయం ఎవరో ఒకళ్ళు ఫోను చేసేవారు. "పాకలపాటి ఆశ్రమంకెళ్దాం వస్తారా? కారేసుకొని వస్తున్నాము. మీరు తయారవ్వండి. తీసుకొనెళ్తాం" అనేసి. అబ్బా! ఇదేదో బానే ఉన్నది. నేను అనుకుండేసరికి ఈళ్ళేంటి ఇలాగొచ్చి నన్ను తీసుకెళ్తున్నారు అనుకుండేదాన్ని. అలా 4 వారాలు మామూలుగా ఎళ్ళొచ్చేసాను. ఐదో వారం ఎళ్లి, ఆ లోపల నుండి మెడిటేషన్ చేసుకొని బయటకొచ్చాం. మేము ఇలా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే గేట్ బయటకొచ్చి వచ్చేస్తాం. కానీ రైట్ సైడ్ ఇలాగ అటు సైడ్ తిరిగాను. తిరిగేసరికి అక్కడ మాస్టర్ గారని ఉంటారు. రమణ మాస్టర్ గారని ఆశ్రమానికి ఆయన హెడ్ అనమాట. ఆయన దగ్గరికెళ్ళి, "మాస్టర్ గారు ఆయన గురించి ఏమన్నా మాకు చెప్పరా?" అని అడిగాను. అంటే మొత్తం ఆయన గురించి చెప్పుకొనొచ్చారు. ఆయన ఇలా ఉండేవారమ్మా. నేను డిగ్రీ చదివినంత వరకు ఆయనున్నారు అనేసి అన్నీ చెప్పారాయన చాలాను. అయిపోయింది ఇంటికొచ్చేసాం మళ్ళీని. ఇంక మరి ప్రతి వారం అనమాట 3 నెలలకిని 12 సార్లెళ్ళాను. ఈ 12 సార్లు ఎళ్లి ఆరో వారం ఎళ్ళేసరికి అక్కడ ధ్యానం చేస్తుంటే సమాధిలోంచి మాటలు వినిపిస్తుండేవి. అక్కడ సమాధి నుండి. నాకేం మెలుకు ఇలాగ కళ్ళిప్పేసి ఎవరు మాట్లాడుతున్నారు నా పక్కనని చూసేదాన్ని. ఇక ఎవరు కనిపించేవారు కాదు. అక్కడ ఆ విగ్రహం ఉండేది సమాధి మీద. నేను ఎదురుగా కూర్చొని ఉండేదాన్ని. ఆరో వారమేమో ఇలాగ సమాధికి ఎనక పెట్టి ఇలా జారబడి కూర్చున్నాం. అనిత, నేనును. కూర్చుంటే అలా కూర్చోకూడదంట సమాధికి ఇలా ఎనక పెట్టి. ఆ మాస్టర్ గారొచ్చి అనితని లేపేశారు. "ఇలా కూర్చోకూడదమ్మా ఇటొచ్చి ధ్యానం చేయండని." నన్ను లేపలేదు అక్కడి నుండి. నన్నేం అనలేదు. ఆవిడని లేపడం వినిపిస్తుంది. ఇక్కడ ఇలా చేయకూడదమ్మా ఎనక పెట్టి అనేసి. కానీ నన్నక్కడే ఉంచారు. నన్నేం అనలేదు. నేను లెగలేదు. అక్కడ అలాగా సమాధి దగ్గర అలా కూర్చొని ధ్యానం చేస్తుంటే అందులోంచి మాటలు ఆహ్, "నువ్వు లెగిసి
నా సమాధి చుట్టూ ఓ 11 సార్లు ప్రదక్షిణ చెయ్యి. మిగతాదంతా నేను చూసుకుంటాను అని మాటలు వినిపిస్తున్నాయి. టక్కున కళ్ళిప్పేసాను. ఎవరు మాస్టర్ గారు గట్టా మాట్లాడుతున్నారా ఏంటనేసి. ఆయన అక్కడ లేరు. అనిత ఏమో ఎదురుగా ఎళ్ళిపోయి ఒక పోల్ దగ్గర స్తంభంలా ఉంటే అక్కడ కూర్చొని ఆవిడ ధ్యానం చేసుకుంటున్నారు. ఆవిడ, నేనే ఉన్నాం. ఇంకెవరు లేరు. ఓహో! అయితే నాకు ఇక్కడి నుండి వినిపిస్తున్నాయా? ఈయన మాట్లాడుతున్నారు నాతో అనేసి, ఆ 11 సార్లు అలాగే ఆయన చెప్పినట్టుగా తిరిగేసి వచ్చి మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాను. అలా 3 నెలలు అయిందండి. ఒక లాస్ట్ వారం అయితే మాతో హిమాలయస్ వచ్చారు. ఒక తల్లి, కొడుకును. ఆయనేమో ఆవిడ ఆంటీ ఫోన్ చేశారు నాకు. అమ్మ పాకలపాటి ఆశ్రమంకెళ్దాము వస్తావా అనేసి. ఉదయాన్నే 5:30 ఆ టైంకి. నేను వంట చేసుకుంటున్నాను. పిల్లలకి బాక్సులయ్యి కట్టాలని. ఇప్పుడా ఆంటీ టైం అయిపోయింది. పిల్లలకి బాక్సులయ్యి కట్టాలంటే, ఇప్పుడు అప్పుడే కాదులే అమ్మ. 10, 9:30, 10కి వస్తాము. ఆవిడ సీతమ్మధారలో ఉంటారు. నువ్వు తయారయ్యి ఉండులే. నీ పనంతా అయ్యాక ఎళ్దాంలే అన్నారు. నేను ఆవిడ అలాగే ఆంటీ అయితే అని ఫోన్ పెట్టేసాను. పెట్టేసిన తర్వాత నాకనిపించింది. నేనెందుకెళ్తున్నానసలక్కడికి ఇన్ని రోజుల నుండిని. నాకు తెలియకుండానే నేనెళ్ళిపోతున్నాను. ఎవరో ఒకళ్ళొచ్చి నన్ను తీసుకొనెళ్తున్నారక్కడికి. అసలు ఏంటి ఆయనకి నాకు సంబంధం? ఇన్ని సార్లు నేనెందుకెళ్తున్నాను? ఆ రోజు హైదరాబాద్ నుండి ఓ 15 మంది, 20 మందొచ్చారు. ఇక్కడి నుండి ఓ 10 మందొచ్చారు. ఆళ్ళెవరు ఎళ్ళడం లేదు. నేనే ఎందుకెళ్తున్నాను? నన్నే ఎందుకు రప్పించుకుంటున్నారు? ఆయనకి నాకు సంబంధం ఏంటసలని అనుకుంటున్నాను. వంట చేస్తా అనుకున్నాను. ఆ ఆంటీ ఆళ్ళొచ్చారు. 10 గంటలకు బయలుదేరాము. 11:30 అయింది ఎళ్ళేసరికి. కొంతసేపు ఇలా ధ్యానం చేసి అక్కడ బుక్కులుంటాయి ఇటు అటు పెట్టి. ఆ బుక్ ఒకటి తీశానెళ్ళి. ఇలాగ ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన బుక్ అది. ఒక పేజ్ ఇలా ఓపెన్ చేసేసరికి ఫస్ట్ ఆ పేజీలోనే ఫస్ట్ లైన్ నుండి రాసుంది. నీకు నాకు ఇప్పుడిది కాదు, ఎన్నో జన్మల నుండి నువ్వు నేను కలిసున్నాము. మళ్ళీ ఈ జన్మలోను మళ్ళీ నువ్వు నేను కలిసే ఉన్నాము అప్పటి నుండి ఇప్పటి వరకును. ఇది నీకు అర్థం అవ్వడం లేదు. నేను రప్పించుకుంటున్నాను ఇక్కడికి. ఈ ప్రకృతి అనేది ఎప్పటి నుండి ఎలా ఉన్నదో, నీది నాది కూడా బంధం అలా ఉన్నది అనేసి రాసుందక్కడ. ఇదేంటిది నేను ఇందాక ఉదయం ఇంట్లో అనుకున్న దానికి ఇక్కడ ఆన్సర్‌లా ఉందనేసి చూసాను. చూసి పేజీ వెనక్కి తిప్పాను. అసలిది ఎవరెవరికి చెప్తున్నారు అనేసి. ఎక్కిరాల భరద్వాజ గారికి పాకలపాటి గురువుగారు చెప్తున్నారది. ఓహ్! నేను ఉదయం అనుకున్న దానికి ఆన్సర్ ఉన్నదే అయితే బాగానే అనిపించింది. అలా అక్కడ అలాగా పెట్టేసాను బుక్కు. పెట్టేసొచ్చి హారతది ఇస్తారక్కడ 12:30కి. ఆ హారతేమో ఆయనకి నైవేద్యం పెడతారక్కడ వంట చేసింది. ప్రతిరోజు నిత్య అన్నదానం ఉంటదండి అక్కడ. ఆ వండినవన్నీ తెచ్చి ఆయన సమాధి మీద పెట్టి ఆయనకి నైవేద్యం పెట్టి భోజనాలు పెడతారు. ఆ రోజేమో అలా పడుకున్నానెళ్ళి. అలాగా సమాధి కాసి ఇలా తలపెట్టి హాల్‌లో పడుకుంటే ఒక ఫ్యామిలీ వచ్చారు. ఇద్దరు ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఒక 6, 7 సంవత్సరాల పిల్లలిద్దరు, ఒక భార్యాభర్తలు నలుగురు వచ్చి నా నా తల ఎనక కూర్చున్నారాళ్ళు. మాట్లాడుకుంటున్నారు. ఆళ్ళ ధ్యానం అది ఏం కాదు గానీ మామూలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ పిల్లలు అల్లరి చేస్తుంటే ఆళ్ళ నాన్నగారు అంటున్నారు, "అల్లరి చేయొద్దు. గురువుగారు దెబ్బలాడతారు" అంటున్నారు. అంటే అందులోని ఒక పాప అన్నది, "ఇక్కడ గురువుగారు ఎక్కడున్నారు? అక్కడ విగ్రహమే కదా ఉన్నది. గురువుగారు లేరు కదా" అన్నది తను. అంటే అప్పుడు నేనిలా ఎనక్కి పడుకుందాన్నే ఇలా ఎనక్కి కళ్ళు ఇలా వెనక్కి తలెత్తి, "అగో ఆ సమాధి మీద ఉన్నారు. చూడు కనిపిస్తారా?" అన్నాను నేను నవ్వుకొని. "అక్కడ సమాధి మీద ఎవరు లేరు ఆంటీ. అక్కడ విగ్రహం ఉన్నది" అని నవ్వింది. నేను నవ్వేసి ఊరుకున్నాను. అయిపోయింది. భోజనాలకి హారతది ఇచ్చేసారు. నైవేద్యం ఏమో తెచ్చి అక్కడ ఉన్నవాడేమో నైవేద్యం అంతా పెట్టి, "అమ్మ గురువుగారికి అన్నం పెట్టమ్మా" అన్నదావిడ నన్ను పిలిసి. అంటే నాకు ఏటంటే ఎప్పుడెప్పుడు నుండో కలిసున్నాము. ఇప్పుడు కలిసిలేము మనిద్దరమే అని ఓ పావుగంట ముందు చదివేసి అక్కడ పడుకున్నాను. గురువుగారికి భోజనం పెట్టమ్మా అనేసరికి నాకదొక రకమైన ఆనందం, ఈ కళ్ళంట నీళ్ళు కారిపోయాయనమాట. అంటే నన్ను అన్నం పెట్టమంటున్నారా ఈయన అనేసి. ఎళ్ళక్కడ ఆళ్ళిచ్చిందక్కడ పెట్టి హారతది ఇచ్చి దండం పెట్టుకొని భోజనం అయిన తర్వాత సమాధి మీదకెళ్ళకూడదంటారాళ్ళు. ఒకసారి భోజనానికి ముందే ఎళ్లి ఒకసారి ఆయన్ని ఇలా దండం పెట్టుకొని వద్దామని ఎళ్లి, ఎప్పుడూ దండం పెట్టుకునేదాన్ని. ఆ రోజు ఎళ్లి విగ్రహాన్ని ఇలా పట్టుకున్నాను. పట్టుకుంటే అది విగ్రహం కాదు. మనిషిని పట్టుకున్న ఫీలింగ్ అనమాట. మెత్తగా తగిలిందక్కడ. మనం మనసుని ఎలా హగ్ చేసుకుంటే ఎలా ఉంటదో అలా తగిలింది ఆ విగ్రహం.
తగలగానే ఇలా కళ్ళు మూసుకొని ఇలా పట్టుకుంది సరే తగిలింది. టక్కన కళ్ళు ఇప్పేసాను భయం పడి. నేను ఎవరిని పట్టుకున్నాను ఇక్కడ అనేసి. అక్కడ విగ్రహం ఉంది నా ముందు మళ్ళీని. వచ్చేసాను కిందకి వచ్చి భోజనం చేస్తున్నా అదే. నేనసలు అక్కడ ఎవరిని పట్టుకున్నాను? నాకక్కడ మనిషి తగిలారు. అక్కడ విగ్రహమే ఉన్నది గానీ మనిషే తగిలారు అనేసి భోజనం చేస్తున్నప్పుడు అదే ఆలోచన. ఇంటికి కారులో వస్తున్నంత సేపు అదే ఆలోచన. ఇంటికొచ్చిన తర్వాత మేము వచ్చేస్తున్నాము బయటికి. వచ్చేస్తుంటే మాస్టర్ గారు కారెక్కుతుంటే మాస్టర్ గారు అన్నారు, "అమ్మా వచ్చేది జ్యేష్ఠ పౌర్ణమి. గురువుగారి పుట్టినరోజు ఆ రోజు. నువ్వు ఎలాగన్నా తప్పకుండా రా అమ్మా" అన్నారు. ఆయనతోటి చాలా కొద్ది పరిచయం ఆ రమణ మాస్టర్ గారితోటి. కానీ ఎళ్ళినప్పుడల్లా అక్కడ ఏమైనా అకేషన్ ఉంటే నేనెళ్ళినప్పుడు చెప్పేవారు. లేకపోతే ఫోను చేసి పిలిసేవారు రమ్మని. ఆ రోజు అలా చెప్తుంటే అలాగే మాస్టర్ గారు అనేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన ఈ లక్షవారం వెళ్ళాం. మళ్ళీ బుధవారం, మంగళవారం, బుధవారం వరకు ఇదే ఆలోచన. నేను ఎవరిని పట్టుకున్నానసల ఆ సమాధి మీద. నాకు మనిషి స్పర్శ తగిలింది. అది విగ్రహం కాదు. అక్కడేమో విగ్రహమే ఉన్నది గానీ నాకు మనిషి స్పర్శ తగులుతుంది. కనీసం అదే ఆలోచన. పడుకున్నా, లెగిసున్నా, ఏ పని చేసినానా. లేదు ఎళ్ళాలి ఈరోజు ఎలాగన్నా పుట్టినరోజు అన్నారు కదా రేపు అనేసి మళ్ళీ గురువారం నాడు ఎళ్ళాను మళ్ళీ ఆశ్రమానికి. ఎళ్ళేసరికి 10:30 ఎంతో అయింది. పౌర్ణమి రోజు అక్కడ ఆశ్రమం అసలు ఖాళీ ఉండదు. పూజలవి చేస్తారు మొత్తం ఎంత వేల మందొచ్చేస్తారు. అసలు ఆశ్రమంలో అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. కానీ అలా ఎళ్లి ఓ స్తంభం ఉంటే దానికి జారబడి అలా కూర్చున్నాను. ఒకతను ఎవరో వచ్చారు నా దగ్గరికి. వచ్చి "మీతో నేను మాట్లాడాలండి. ఓ 10 నిమిషాలు. మీరిక్కడే కూర్చోండి. నేను టిఫిన్ చేసి వస్తాను" అన్నారాయన. నేనాయన్నెప్పుడూ చూడలేదు. ఆయనెవరో నాకు తెలీదు. అలాగేనండి అన్నాను నవ్వి. ఆయనెళ్లి టిఫిన్ చేసొచ్చి నా ఎదురుగా ఇలా కూర్చొని మాట్లాడుతున్నారు. ఆయన అనుభవం చెప్తున్నారనమాట. ఆయన ప్రతి శివరాత్రికి అక్కడ రుద్రాభిషేకం చేస్తారంట ఆశ్రమంలోని. నేను ప్రతి శివరాత్రికి రుద్రాభిషేకం చేస్తానమ్మా ఇక్కడ. కానీ ఈ శివరాత్రి మొన్న శివరాత్రి రోజు నేను రాకూడదు అనుకున్నానింకా. ఎన్ని సంవత్సరాలు ఇలా పూజలు చెయ్యాలి? ఇంక ధ్యానం అది అన్నీ మానేసి పూజల్లో ఎన్ని సంవత్సరాలు నేను ఉండాలసలు? ఈ సంవత్సరం నుండి ఇంక మానేద్దాం. నా టైమంతా వేస్ట్ అయిపోతుంది అనేసి శివరాత్రి ముందు రోజు ఆయనొచ్చేస్తారంట. కానీ ఆ రోజు రాలేదంట నైటు. కూర్చొని ఆళ్ళ బెడ్‌రూమ్‌లో తెల్లవారుజామున కూర్చొని ధ్యానం చేస్తున్నారంట ఆయన. ధ్యానం చేస్తుంటే ఎనక నుండి అరిచేత్తోటి పడేలమని కొట్టి, "నువ్విక్కడ కళ్ళు మూసుకొని కూర్చుంటే అక్కడ గుళ్ళో అక్కడ ఆశ్రమంలోని రుద్రాభిషేకం ఎవడు చేస్తాడు? లెగిసెళ్ళు" అన్నారంట. ఆ మాట ఇనిపించిందంట ఈయనకి. ఈ వీపు మీద కొట్టిన దెబ్బేమో మండిపోతుందంట వెనకాతల సురుసురుమని. ఇదెవరు నన్ను ఇంత గట్టిగా కొట్టారని కళ్ళిప్పేసి ఎవరు మాట్లాడుతున్నారని చుట్టూ చూస్తే ఎవరు లేరంట. ఈ లోపల ఆళ్ళమ్మ టీ ఏదో పట్టుకొని బెడ్‌రూమ్‌లోకొస్తున్నారంట. వస్తుంటే ఆళ్ళమ్మని అడిగారంట. "నన్ను నువ్వు కొట్టావా అమ్మ అప్పుడు? ఆశ్రమంకెళ్ళమని నువ్వు చెప్పావా?" అంటే, "నేనిప్పుడే వస్తున్నానురా నేను చెప్పలేదన్నారంట ఆవిడ. అయితే ఈ అద్దం దగ్గరికెళ్ళి వెనక్కి ఇలా తిరిగి చూసుకున్నారంట. వీపు మీద మండిపోతుంటే, ఇలాగ 5 ఏళ్ళు అరిచెయ్యి అలా పడిపోయి ఉందంట ఈ వీపు మీద. వాళ్ళ అమ్మకు చూపించా. ఎవరు ఇలా కొట్టారు? ఇలా కట్టు తేరిపోయింది అన్నారంట ఆవిడ. ఆయనకి ఒక 5 నిమిషాలు అలా ఆలోచించి, అయితే ఇదేదో ఆయనే అయితే ఆయన మెసేజే అనేసి వెంటనే తయారైపోయి ఆశ్రమానికెళ్లారంట. ఎళ్ళేసరికి 5గురు పంతులున్నారంట కూర్చొని రెడీగా రుద్రాభిషేకం చేయడానికి. ఈయన అనుకున్నారంట, మాస్టర్ గారు ఏమన్నా బెత్తాయించారేమో ఈరోజు రుద్రాభిషేకం నేనింకా రాలేదనేసి అని ఈయన అనుకున్నారంట. మాస్టర్ గారేమో ఆయనే తీసుకొనొచ్చే ఉంటారు. ముందు రోజే రమ్మనుంటారని ఆయన అనుకున్నారంట. ఆ రుద్రాభిషేకం అన్నీ చేసిన తర్వాత మాస్టర్ గారిని అన్నారంట ఈయన. థాంక్స్ అండి. నేను రాకూడదనుకున్నానసలు. మళ్ళీ ఇలాగా రావాల్సొచ్చింది. పంతులు గారు నాల్ని బానే పెట్టారిక్కడ. లేకపోతే ఈరోజు శివరాత్రి కదా! అసలు పంతుల్లే దొరకకపోను అంటే, నేను గట్టా పిలలేదండి పంతులు గారులు. ఆళ్ళెక్కడో ఎక్కడి నుండొచ్చారో నాకు తెలీదు. మీరే తీసుకొచ్చారేమో అనుకుంటున్నాను నేను అన్నారండి మాస్టర్ గారు. ఆయనేమో పంతులు గారిని పిలిసి అడిగారంట. "మీరెలా వచ్చారండి? ఎక్కడి నుండొచ్చారసలు? మిమ్మల్ని ఎవరు పిలిసారు?" అంటే, "పాయకరావుపేట నుండి తుని ఎళ్తున్నామండి మేము. తుని ఎళ్తుంటే ఒక 7 సంవత్సరాల పిల్లోడొచ్చి మా దగ్గరికి ఆహ్, ఇక్కడేం చేస్తున్నారు మీరు? పాకలపాటి గురువుగారి ఆశ్రమంలోని బలిఘట్టం దగ్గర పంతులు లేరు రుద్రాభిషేకం చేయడానికి.
అక్కడికెళ్ళండి అని చెప్పాడు ఆ అబ్బాయి మాకు. చెప్పగానే మేము అక్కడికి వచ్చేసామండి. మమ్మల్ని ఎవరు పిలలేదు. అబ్బాయి పంపాడు మమ్మల్ని అన్నారంట. అప్పుడు ఈయనకి అలా ఉండిపోయారంట. ఓహో! నన్ను అక్కడ కొట్టి లేపింది ఆయనే. ఇక్కడ పంతుల్ని మళ్ళీ పంతుల్లాలు ఉండరని ఆ పంతులు గారిని పంపించింది ఆయనే అన్నమాట. ఇంకెప్పుడు ఆయన చేయవలసిన పని మానకూడదు అనేసి అనుకున్నానమ్మా. అప్పటి నుండి ఇప్పటి వరకు నేనసలు మానలేదు ఏ సంవత్సరంను అనేసి చెప్తున్నారు. ఇదంతా నాకు. మీరు నాకెందుకు చెప్తున్నారండి ఇదంతానా అని నవ్వాను. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఏమన్నా ఉంటే ఒక క్లారిటీ వస్తదనేసమ్మా అన్నారు. అంటే అప్పుడు నాకర్థమైంది. నేను ఒక వారం రోజుల నుండి సమాధి మీద నేను ఎవరిని పట్టుకున్నానో, ఆయన ఆఖరిన ఒక మాట అన్నారు. ఇక్కడ ఆయన్ని ఖచ్చితంగా నమ్మి ఆయన మీద భారం వేసిన వాళ్ళకి మాత్రం ఆయన ఫిజికల్‌గా కనిపిస్తారమ్మా. నాకెన్నో సార్లు అలా జరిగింది. సమాధి దగ్గరే ఈ సమాధి దగ్గరే ఆయన ఫిజికల్‌గా కూడా ఉన్నారు. అది చాలా మందికి ఆయన నమ్మినోళ్ళకి, ఆయన మీద నమ్మకం ఉన్న వాళ్ళకి కూడా దర్శనం ఇచ్చారు అలాగా. ఈ సమాధి మీద ఆయన ఫిజికల్‌గా ఉన్నారమ్మా అని చెప్తున్నారాయన. అప్పుడు నాకర్థమైంది. ఏంటంటే వారం రోజుల నుండి నేనెవరిని పట్టుకున్నానక్కడ అన్న దీనితోటే నాకు ఆలోచన అయిపోయింది. రాత్రి పగలును. ఆహా! అయితే ఈయనెవరో నాకు తెలీదు. కానీ ఈయన అనుభవం అంతా నాకు కూర్చోబెట్టి చెప్పారు అంటే, ఆ రోజు నన్ను పట్టుకున్నది నన్నే పట్టుకున్నావు నువ్వు ఎవరినో కాదని చెప్తున్నారనమాట అనేసి, ఇంకా అదో రకమైన హ్యాపీ ఇంకా నమ్మకం అన్నమాట ఆయన మీద. ఆయన ఇక్కడే ఉన్నారు. ఈ సమాధి దగ్గరే ఉన్నారు అన్న నమ్మకం ఇంకా ఆ రోజు గట్టిపడ్డది. అలా ఇంకా నెలకొకసారో, 2 సార్లో ఎవరన్నా వస్తే ఆళ్ళతో ఎళ్ళేదాన్ని. లేకపోతే నేనే ఎళ్ళిపోయేదాన్ని. ఎళ్ళిపోయినప్పుడల్లా ఏదో ఒక అనుభవం అనమాట. ఒకసారయితే ఇప్పుడు మనం నమ్మం. ధ్యానం చేసినోళ్ళు నమ్మరు ఇవేవిని. ఎందుకంటే ఏదీ లేదంటారు. కానీ దేవుడున్నాడనేది ఎంత నిజమో, దెయ్యం ఉన్నదనేది కూడా అంతే నిజం. పాజిటివ్ ఎనర్జీ ఉన్నదని నెగెటివ్ ఎనర్జీ కూడా పక్కన ఉంటది. అదేంటంటే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఒకసారి ఇలాగే నాకు ఈ సెడుపులవి అంటారు కదా! అవి ఇలాగే ఎక్కడ కాశీ నుండి జరిగింది ఆ ప్రయోగం. అది తర్వాత తెలిసింది అలాగనేసి. మాటల ద్వారానే. కరెక్ట్‌గా వారం రోజులు రాత్రి, పగలు నిద్ర లేదు. కళ్ళు మూసేదనమాట. అది ఆహ్, ఈ మంచం మీద పడుకొని ఇలా కళ్ళు మూసానంటే ఏదో మగతగా ఇలాగ చిన్న నిద్ర 5 నిమిషాలు పట్టేసరికి చుట్టూ మంచం చుట్టూ నల్ల ముసుగులేసుకొని కూర్చుండేవారు. నాకు దెయ్యాలన్నా, దొంగలన్నా నాకు భయముండదసలు. పామంటే విపరీతమైన భయం ఇప్పటికిని. కానీ ఆ 2 సినిమాలు, ఈ హర్రర్ సినిమాలు ఇవి అన్నీ చూస్తాను. నాకేం భయం అనిపించదు. అర్ధరాత్రప్పుడు చూసినానా. కానీ ఆ వారం రోజులు ఇలా పడుకున్నానంటే చాలింక. విపరీతమైన భయం. చుట్టూ నల్ల ముసుగులేసుకొని నా చుట్టూ కూర్చుండేవారు మంచం మీద. అలాగా వారం రోజులు రాత్రి, పగలు నిద్ర లేదు, తిండి లేదు. మంచినీళ్ళు తాగే బతికాను ఆ వారమును. ఆ మంచినీళ్ళు కూడా ఏటంటే గొంతుకు ఎండిపోతుంటే తాగేదాన్ని. తినబుద్ధేసేది కాదు. ఏమీ లేదింక. అలాగా ఒక పౌర్ణమి రోజు, ఆ రోజు పౌర్ణమి అని కూడా నాకు తెలీదు. ఆ పౌర్ణమి రోజైతే ఇంక ఏడుపొచ్చేసింది విపరీతంగాన. ఇక్కడ మనకి వేదానంద బాబాజీ అని హిమాలయస్ స్వామీజీ ఒకాయన. ఆయన బాగా పరిచయం. ఆయన ఇంటికి గట్టా వస్తుంటారు. ఆయన ఎక్కడ వల్లభాపురంలోనే ఎక్కడో గురుచరిత్ర పారాయణం చేస్తున్నారప్పుడు. నాకు ఫోను చేశారాయన. "ఏం చేస్తున్నావమ్మా" అంటే, ఆయన్ని తిడతన్నానంట. నా జ్ఞాపకం లేకంటనే. "నేనెవరిని నమ్మను మీ ఎవరినిని. మీరెవరు మంచోళ్ళు కాదు" అని ఏదేదో అన్నానంట ఆయన్ని. అనగానే ఆయనకి అర్థమయిందంట. ఏదో జరిగిందయితే లేకపోతే అలా ఉండదనేసి. కామ్‌గా ఫోను పెట్టేశారు. పడుకున్నాను. ఇంక నేను భరించలేకపోతున్నాను. నిద్ర లేదు, తిండి లేదు, నీరసం, భయం. ఇంట్లోని ఎవరికన్నా చెప్పాను అంటే, ఈ ధ్యానం అది చేసుకొని ఇలాంటివన్నీ తగిలించుకొని వచ్చావని తిడతారు. ఆ ధ్యానం మానేయమంటారని ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఈయనకి గాని, పిల్లలకి గాని, మా అమ్మకి, మా నాన్నగారికి ఎవ్వరికిని. నాలో నేనే భయం పడిపోయి ఏడుస్తా అలాగే పని చేసుకుండేదాన్ని, పడుకుండిపోయేదాన్ని. పడుకుంటే కళ్ళు మూద్దాం అంటే చుట్టూ ముసుగులేసుకొని వచ్చి కూర్చుండిపోయేవారు. అయితే ఇంక ఆ రోజు 2:30 ఎంతో అయింది టైము. ఇంక ఏడుపొచ్చేస్తుంది దుఃఖం ఇలాగా. పాకలపాటి గురువుగారి విభూతి ఉంటది. పక్క బెడ్‌రూమ్‌లోకెళ్ళి ఆ విభూతి పెట్టుకొనొచ్చి, నేనెప్పుడూ ధ్యానం చేసిన దగ్గర కూర్చున్నాను కుర్చీలోని. నాకసలు ఏమైందో నాకు చూపించండి. నాకేం జరిగిందో నాకు అర్థం అవ్వడం లేదు. నేను భరించలేకపోతున్నాను ఇదనేసి ఆయన్ని ఏడుసుకొని అలాగని ధ్యానంలో కూర్చున్నాను. నాకు ఎవరది ఒక లేహం ద్వారా నోట్లో పెట్టారది.
ఒక 20 రోజుల కిందట. అది నాకు ఎవరు పెట్టారు? అది ఎలా జరిగిందనేది క్లియర్‌గా ధ్యానంలో కనపడుతుంది అంతాన. వెంటనే రా నా దగ్గరికి అంటున్నారు. మాటలు ఇనిపిస్తున్నాయి చెవు దగ్గర. 3 అయింది. అరగంటే చేశాను. అరగంటలోనే సినిమా చూపించేసారు ఏం జరిగిందనేది. నాకేం జరిగిందో చూపించండంటే, ఏం జరిగిందని చూపించారు. ఆహా! అయితే నేను ఆ రోజెళ్ళింది కరెక్టే అక్కడికి. అదంతా నాకు గుర్తే ఉంది. ఆళ్ళింటికెళ్ళడం అయన్నీ జరగడం నాకు తెలుసు. అదే మళ్ళీ చూపిస్తున్నారు. అయిపోయింది. 3 గంటలకు లెగిసి మా మావయ్య కొడుకుంటాడు వర్మ అనేసి. తనకు ఫోను చేశాను. "వర్మ నన్ను పాకలపేట గురువుగారి ఆశ్రమంకి తీసుకెళ్ళవా?" అనేసి ఏడిసేస్తున్నాను. "ఏ షిఫ్ట్ నుండి వచ్చాను ఇప్పుడే. భోజనం చేస్తున్నాను. తయారయ్యి ఉండు వస్తాను" అన్నాడు. అయితే తనొచ్చేసరికి అలాగే ఏదో చీర కూడా కట్టుకోవడానికి ఓపిక లేదు. "బండి మీద నేను రాలేను వర్మ. నేను బండి మీద కూర్చోలేను. కారుదే" అన్నాను. "అలాగే కారే తెస్తానులే" అన్నాడు. వచ్చేసరికి అలా చీర కట్టుకొని అలా పడుకొనున్నాను మంచం మీద. తనొచ్చి నన్ను లేపి, నన్ను తీసుకొనెళ్ళి ముందు సీట్‌లో కూర్చోబెట్టి బెల్ట్ పెట్టాడు. అంత నీరసం అయిపోయాననమాట. అంత ఓపిక లేదు లెగడానికి ఇంట్లోంచి బయటకి రాడానికి. ఎళ్ళాము ఇద్దరమేని. 3:30కి బయలుదేరితే 5 అయిపోయింది ఎళ్ళేసరికి. ఆ రోజు పౌర్ణమి అంట. ఆ పౌర్ణమి అని కూడా నాకు తెలీదు. అయన్నీ క్లీన్ చేసుకుంటున్నారు ఆళ్ళు పూజలవి అయిపోయి. వారం రోజులయింది. మంచినీళ్ళు తప్ప ఇంకేది తీసుకోలేదు నేను. మాస్టర్ గారు ఉన్నారక్కడ. ఒక పులిహోరను, కొంచెం పరమాన్నం ఒక ప్లేట్‌లో పెట్టి, "అమ్మ బానే వచ్చావు. రామ్మా" అనేసి ఆ ప్రసాదం తెచ్చి ఇచ్చారు అక్కడ కూర్చుంటే. అది తిన్నాను. తిని ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేసి లోపలికెళ్ళినప్పుడు అనుకున్నాను. నాకేమైందో చూపించారు. ఇది నా వల్ల కాదు. మీ మీద నమ్మకంతోటే ఇక్కడికొచ్చాను మీరు రమ్మన్నారనేసి. ఇది నా లోపల నుండి తీయండి. నేను భరించలేకపోతున్నాను అనుకోని లోపలికి ఇలాగ అడుగుపెట్టి ఆయనకేదో మందు మామూలుగా ఆయన మందులు వాడేవారు. ఒక హ్మ్. ఒక వేరే ఆయన తెలిసినాయన మా చుట్టాలే. ఏవో ఆయుర్వేద మందులు. ఆ లేహం తెచ్చి నేనొద్దు, వద్దు అంటున్నాను. ఆళ్ళకి లేహం అది ఇస్తారు కదా! ఆయుర్వేదంలోని. అది తెచ్చి నోట్లో పెట్టారు. నోట్లో పెడితే నాకొద్దు నేను తిననన్నాను. లేదు బావుంటదనేసి పెడితే అది మింగాను. అది మింగిన దగ్గర నుండి కడుపులో తిప్పి స్టార్ట్ అయిపోయింది ఆళ్ళింట్లోనే నాకు. అలాగలాగా అది బయట పడ్డానికి 15 రోజులు పడ్డది. ఇలా లోపలంతా రకరకాలుగా అయిపోయి భయమేసి ఇంకా విపరీతమైన భయం అన్నమాట. నాకు దెయ్యం అనేది భయం ఉండదు. అలాంటిది కళ్ళు మూస్తే భయమేసేది. చుట్టూ ముసుగులేసుకొని నల్ల ముసుగులేసుకొని కూర్చుండేవారొచ్చి. అలాగా లోపలికెళ్ళి కూర్చున్నాను. మాస్టర్ గారు ఆ ప్రసాదం పెట్టారు. తెచ్చి తినమ్మా అనేసి. తిన్నాను. వారం రోజులకి అదే తినడం అన్నమాట. ఆ పులిహోరను కొంచెం పరమాన్నం తినేసి, ఆ ప్లేట్ పక్కన పెడితే ఆ పనావిడొచ్చి పట్టుకెళ్ళిపోయింది. ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తుంటే ఆ సమాధిలోంచి మాటలు మళ్ళీని. 108 సార్లు నా సమాధి చుట్టూ ప్రదక్షిణ చెయ్యి. మిగతాదంతా నేను చూసుకుంటానని వినిపిస్తుందక్కడ. పెద్ద సౌండ్ తోటి. ఇలా స్పీకర్ పెట్టి మాట్లాడినట్టుగా ధ్యానంలో నాకు. కళ్ళిప్పేసాను. ఇప్పి చూస్తే వర్మేమో పక్కన ధ్యానం చేస్తున్నాడు. మేమిద్దరమే ఉన్నాం. ఇంకెవరు లేరు ఆశ్రమంలోని. అంతకుముందు ఒకసారి అలాగయింది కదా! చూద్దాంలే అనేసి లెగిసి 108 సార్లు లెక్క పెట్టుకొని తిరుగుతున్నాను నేను. తిరిగేసాను మొత్తానికి. ఇంట్లోని కారెక్కడానికి ఓపిక లేని మనిషి నా సమాధి చుట్టూ ఎలా తిరిగానో కూడా నాకు అర్థం అవ్వలేదు. తినేమో అలా చూస్తున్నాడు. కారెక్కాక చెప్తున్నాడు రిటర్నొచ్చినప్పుడు. నేనేమో ఇలా పట్టుకొని తీసుకెళ్ళి సీట్ బెల్ట్ పెట్టాను నీకు. నువ్వక్కడ లెగిసి తిరుగుతుంటే నాకేం అర్థం అవ్వలేదు. భయమేసిందని నవ్వుతున్నాడు. అలా తిరిగాను. కొంచెం రిలీఫ్ అయింది. అక్కడ బొట్టది పెట్టుకున్నాను విభూది అదిని. పెట్టుకొని బయటకొచ్చేస్తున్నాం. 6:30 పావు తక్కువ 7 అయిపోయింది. చీకటి పడిపోయింది. "ఎళ్దాం పద వర్మ" అంటే పదనేసి వస్తుంటే ఆ గుమ్మం ఆశ్రమం ద్వారం దాటినప్పుడు అనుకున్నాను. నేను పడుకొని వారం రోజులయింది. నాకు నిద్ర లేదసలు. నేను ఈరోజు పడుకుంటాను. నా దగ్గరొచ్చి కూర్చోండి మీరు అనుకున్నాను సమాధిగా చూసి. కూర్చొని ఇలాగా అనుకోని వచ్చేసాను నేను. వచ్చి కారెక్కుతుంటే "వర్మ పాకలపాటి గురువుగారు వస్తున్నారు మనతోటి" అన్నాను. అంటే ఏరని నవ్వుతున్నాడాడు. అగా ఎనకాతల సీట్‌లో కూర్చున్నారు అనేసి నేను ముందున కూర్చున్నాను. వస్తారాయన నేను పడుకోలేదు వారం రోజుల నుండిని అనేసి నవ్వుకొని కారెక్కాను. ఇంటికొచ్చాను. తగ్గింది కొంచెం. ఆ నీరసం అది అంతా పోయింది. ఇంటికొచ్చేసరికి 8:30 అయింది. ఇంకా ఇంకేం తినలేదు. తినబుద్ధి అవ్వలేదు. అలా వచ్చి అలా మంచం మీద అలా పడుకున్నానంతే. పడుకొని నేను ఇంకా మరి చుట్టూ ఇలాగా ముసుగులేసుకున్న వాళ్ళు ఇదేది కనిపించలేదు. ఇంక నిద్ర పట్టేసింది. తెల్లవారి తెల్లవారుజామున 2:30 పావు తక్కువ 3 అయిన తర్వాత మెలుకువ వచ్చింది ఒకసారి.
మెలుకువ వచ్చేలాగా కళ్ళు ఇలా సగం సగం ఇలా కళ్ళిప్పేసరికి నేను ప్రతిరోజు ధ్యానం ఏ కుర్చీలో చేస్తానో ఆ కుర్చీలోనే కాలు మీద కాలేసుకొని సిగరెట్ కాలుస్తున్నారండి అక్కడ కూర్చొని ఆయన. సిగరెట్ స్మెల్ బెడ్‌రూమ్ అంతా సిగరెట్ స్మెల్ వచ్చేస్తుంది. ఆ స్మెల్ తోటి లెగిసాను నేను. ఎవరబ్బా ఇక్కడ సిగరెట్ కాలుస్తున్నారు అనేసి. ఈయన లేరు నైట్ డ్యూటీకెళ్లారు. అయినా ఈయన సిగరెట్ అది అలవాటు లేదు. ఎంత సిగరెట్ వాసన వస్తుందేంటి రాత్రి మీద అని లెగిసి చూసేసరికి వైట్ బట్టలేసుకొని, కాలు మీద కాలేసుకొని సిగరెట్ కాలుస్తున్నారు. ఆహా! నేను రమ్మన్నాను కదా! అందుకే వచ్చి కూర్చున్నట్టుగున్నారు. కూర్చోండి అయితే నేను పడుకుంటానని మళ్ళీ ఇటు ఇలా తిరిగిన దాన్ని అటుపక్క తిరిగిపోయి పడుకున్నాను. అలాగా 4, 5 సార్లు తెల్లవారు 6 అయిన వరకు ఆయనున్నారా లేదా అని చూసుకుంటున్నాను నేను. నిద్రైతే పడడం లేదు. కళ్ళు మూసుకొని ఉన్నాను గానీ, గంటకోసారి, అరగంటకొకసారి కళ్ళిప్పి చూస్తే ఆయన అక్కడే కూర్చొని సిగరెట్ మీద సిగరెట్, సిగరెట్ మీద సిగరెట్ కాల్చారు తెల్లవారులోను. తెల్లవారి 6 అయింది. లెగిసిపోయాను నేను. లేచేసరికి నీరసం అది అంతా తగ్గింది. మొత్తం ఫ్రీ అయిపోయాను అంతాన ఈ నిద్ర పట్టడంతోటి. ఆ ఉదయమేమో వేదానంద బాబూజీ ఫోను చేశారు. అమ్మా నీకు జరిగింది మామూలుది కాదది. నాకు నిన్న అర్థమయింది. అక్కడ ఎవరన్నా ఉంటే అది తీయించేసుకో ఎళ్లి ఒకసారి ఎళ్లి అతన్ని అన్నారు. ఈ కొండోళ్ళు ఎవరో ఉంటారు కదా! అతని దగ్గరికి వేరే చుట్టాలాయనే తీసుకొనెళ్లారు. తీసుకొనెళ్ళలేదు. ఆయన ఫోను చేస్తాను ఆగంటే, తల దగ్గరేమో పిడికెడు బియ్యం నైట్ పెట్టుకొని పడుకొని మరుసటి రోజు ఉదయం రండి అని చెప్పారంటాయన. నువ్వు ఒక పిడికెడు బియ్యం తల దగ్గర పెట్టుకొని రేపు పొద్దుట వెళ్దాంలే దేవి నైట్ పడుకున్నప్పుడు పెట్టు పొట్లం కట్టేసి అంటే, అలాగే పెట్టి పడుకొని మరుసటి రోజు ఉదయం వెళ్ళాం. ఆ బియ్యం ఇలాగా చూసాడాయన. కాశీ నుండి జరిగింది ఈవిడకి ప్రయోగం అది. ఈవిడికి లేహం ద్వారా పెట్టారు. నేనేమి చెప్పలేదు. ఎళ్లి కూర్చున్నానంతే. ఒక లేహం అతను తినటానికి నోట్లో పెట్టారు. అప్పటి నుండే స్టార్ట్ అయింది. కడుపులోని పెట్టేసారు మొత్తం. ఏం కాదు. మీరిక్కడికి ఎలా వచ్చారమ్మా అసలు? ఇలాంటివేమన్నా జరిగితే ముందు హాస్పిటల్‌లని తిరుగుతారు. ఇలా నమ్మరు అసలు ఇదేదీని. లాస్ట్‌లో నీకు చెయ్యి జారిపోతున్న టైంకి మా దగ్గరికొస్తారు. అప్పుడు మేమేమి చేయలేము. మీరెలా వచ్చారు అసలు ఇంత తొందరగా నా దగ్గరికి అన్నారు. నేనెక్కడికి ఎళ్ళలేదండి హాస్పిటల్‌కి అదీని. పాకలపాటి గురువుగారు బొట్టు పెట్టుకొని, నాకేం జరిగిందో చూపించండి అంటే ఇలా చూపించారు. అప్పుడు ఆశ్రమంకెళ్ళొచ్చాను. ఎళ్ళొచ్చాక నిద్ర పట్టింది మొన్న నైటు. నిన్న నైట్ మీరిలా చేయమన్నారు అంటే, కడుపులోకి పెట్టేసారమ్మా ఇది మొత్తం. ప్రాణానికే పెట్టేసారు. అసలు పాకలపాటి ఆయనదేమో నర్సీపట్నం ఏరియా అంట. చేసినాయనది. అసలు మీకు పాకలపాటి గురువుగారు ఎలా తెలుసు అన్నారు. ఇలా ధ్యానం అది చేస్తానండి. ఇలా ఒకళ్ళు చెప్తే ఎళ్ళాను. అప్పటి నుండి ఎళ్తున్నానంటే, ఆయనంట పాకలపాటి గురువుగారు అప్పుడు ఆయన చెప్పుకొనొచ్చారు అంతాన. పాకలపాటి గురువుగారు ఏంటంటేనమ్మా, ఆ ఏరియా ఏజెన్సీ అప్పుడు ఆయనొచ్చినప్పుడు, ఆయనున్నప్పుడు అక్కడ ఏజెన్సీ మొత్తం ఇలాగే చేతబడులు ఇవన్నీ పెట్టుకొని చేసుకొని ఉండేవారాళ్ళు. ఈయనకి కూడా పెట్టబోతే ఆళ్ళు పెట్టకముందే ఈయన పెట్టేవారు ఆళ్ళకి. ఇంకా ఈయన సంగతి ఈయన పవరు తెలిసి బాబు గారు అని కాళ్ళు పట్టేసుకుండేవారాళ్ళు. అప్పుడు ఆళ్ళందరిని మార్చుకొనొచ్చారు. మీరెలాగో ఒకళ్ళ ప్రాణాలు ఒకళ్ళు తీసుకోవడానికి రాలేదు. భూమి మీదకి ఒక మంచి పనితో వచ్చారు. ఆ పని చేసుకొనెళ్ళాలి అనేసి ప్రతి ఊర్లోని ఒక రామాలయం కట్టించి ఒక ఆశ్రమంలాగా నిర్మించారు. ఆ ఏరియాలోని 700 ఆశ్రమాలున్నాయమ్మా ఇంగా ఏజెన్సీ మొత్తం అనేసి ఆ ఎళ్ళాయన చెప్పుకొనొచ్చారు అంతాన. ఆయనే మిమ్మల్ని కాపాడారు నిజంగాన. లేకపోతే ఇది ఎవరి వల్ల కాదసలు. అంత గొప్పగా కాపాడుకొనొచ్చారాయన్ని. ఒక గురువుని నమ్మితే ఎలా ఉంటదనేది మీరే నిదర్శనంలా ఉంది అందరికీని అనేసి చెప్పారు. అయిపోయింది. అది అందులోంచి మొత్తం మొహమంతా ఇలా పీలగా అయిపోయి 6 నెలలు మనిషినవ్వలేదు. మొత్తం లాగి పీల్చి పడేసినట్టుగా 6 నెలల తర్వాత మళ్ళీ నా రూపం నాకొచ్చింది. అలాగా ప్రతిసారి అలా కాపాడుకొనే వస్తుండేవారు. ఏదన్నా నేను చిన్నది ఇలా ట్రాక్ తప్పాను అంటే ట్రాక్‌లో పెట్టేసేవారు మళ్ళీని. అది కళ ద్వారా అవనియండి, ధ్యానం ద్వారా అవనియండి, ఎలాగోలాగా వచ్చి మెసేజ్ ఇచ్చేవారు. ప్రతి నెల గాని, నెలకొకరు ఒకసారి గాని, 2 సార్లు గాని, 3 సార్లు గాని నాకెళ్ళాలి అనిపించింది, నాకు బుర్రలోకొచ్చింది అంటే ఎళ్ళిపోయి అక్కడ ధ్యానం చేసేదాన్ని. నంద సార్ అనేవారు. నేను ఎందుకు సార్ ఇన్ని సార్లు ఎళ్తున్నాను అనేదాన్ని. అంటే "నువ్వెళ్ళడం కాదురా ఆయన రప్పించుకుంటున్నారు. మనం వెళ్ళాలనుకుంటే ఎక్కడికి ఎళ్ళలేము. ఆళ్ళ పిలుపుంటేనే మనం వెళ్తాము. ఆయన రప్పించుకుంటున్నారు నిన్ను. నువ్వు కాదు ఎళ్ళడం. నువ్వు అక్కడికెళ్ళినా ఎళ్లి ధ్యానం చేసినా, చేయకపోయినా సరే ఆ సమాధి దగ్గర కూర్చో చాలు. కళ్ళు మూసుకోక్కర్లేదు. కళ్ళిప్పున్నా చాలు"
ఆ ఎనర్జీ నిన్ను కొన్ని నెలలు నడిపించేస్తది. ఆయన మామూలు వ్యక్తి కాదు, ఒక శక్తి అయినా, ఆయన గురువు కాదు, అవధూత అయినా అనేసి చెప్పుకొనొచ్చి, ఒకరోజు ఆయన గురించి చెప్పారు మళ్ళీని. సార్ అసలు ఏటాయన పవరేటసలు? నేనెందుకిలా వెళ్తున్నాను? నేనసలు ఎవరిని నమ్మను. అలాంటిది ఆయనకెళ్ళి నేను అలా అటాచ్ అయిపోయానంటే, అప్పుడు చెప్పుకొనొచ్చారు. పత్రి సారు ఒకసారి ఇలాగా ఉత్తరాంధ్ర ట్రెక్కింగ్ పెట్టమన్నారు. మల్లిసీమ ట్రెక్కింగ్ అనేసి. అక్కడ అన్నవరం నుండి మొదలుపెట్టాము. పాకలపాటి ఆశ్రమంకొచ్చేసరికి మధ్యాహ్నం 2 అయింది. 1:30, 2 అయిందిరా. ఆ నైట్ ఉంటానన్నారాయన. ఉంటానంటే నర్సీపట్నంలో రూములయి తీసాం. హోటల్ రూములవిని. మేమక్కడికొచ్చేసరికి ఒక 500, 600 మందొచ్చేసారు. వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం మొత్తం మాస్టర్స్ అందరూను. వచ్చి ఈయన కోసం ఉన్నారు సార్‌ని చూడడానికి. అప్పటికిదేదీ లేదు. ఒక పాకుండేది. జీడి చెట్లుండేవి ఆశ్రమం చుట్టూను. ఈయన కారులోంచి దిగ్గానే 2 చేతులు ఇలా జేబులో పెట్టేసుకున్నారు సారు. నేనెప్పుడూ అలా చూడలేదు ఆయన్ని. ఎందుకంటే సారు ఇదేంటంటే దిగిన వెంటనే షేక్ హ్యాండ్ ఇవ్వడం. అలాంటిది 2 చేతులు జేబులో పెట్టుకొని ఎళ్ళిపోయి ఆ జీడి చెట్టు దగ్గరేమో కూర్చున్నారంట. ఆయన అక్కడ కూర్చుంటే ఈళ్ళేమో పరుపది ఏశారంట వెనక్కి దిండది పెట్టి. మధ్యాహ్నం 2 గంటలకు కూర్చున్నాయన మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు కళ్ళిప్పారంట అక్కడ నుండి. అంతవరకు అలా ధ్యానంలోనే ఉండిపోయారు. ఈ 500, 600 మంది కూడా అలాగా ఉత్తరవాహిని నదిలో స్నానం చేసినోళ్ళు చేస్తున్నారు. ఆ చిద్గజ్ఞానంద స్వామీజీ ఆశ్రమంకెళ్ళినోళ్ళు ఎళ్తున్నారు, దిగుతున్నారు, వస్తున్నారు. ఆయనైతే కదలలేదు, లెగలేదు అక్కడి నుండి. ఎవరితోటి ఒక మాట మాట్లాడలేదు. ఎవరికీ షేక్ హ్యాండ్ అనేది ఇవ్వలేదు ఆయన అసలు ఆ రోజు. 4 గంటలకు మేము బయలుదేరిపోయి కారెక్కిన తర్వాత అడిగాను. సార్ మీరు దిగ్గానే కారు దిగ్గానే షేక్ హ్యాండ్‌లు ఇస్తారు అందరికిని. అలాంటిది జేబులో చేతులు పెట్టేసుకున్నారు 2 చేతులును. నాకు అర్థం అవ్వని విషయం ఏంటది? అది అర్థం అవ్వలేదు సార్ ఏంటది అనేసి అడిగాను. అడిగితే అప్పుడేమో మనం వచ్చింది గురువు కాదయ్యా! ఆయన అవధూత. అవధూత దగ్గరికొచ్చాం మనం. ఆయన దగ్గర అలాగే ఉండాలి మనం. మనం ఇక్కడ పిచ్చి చేష్టలు చేయడానికి రాలేదు. ఆయన గురువేమి కాదు. ఆయన అవధూత అన్నారు. అప్పుడు ఇంకా అయింది. ఇంకా అర్థమయింది నాకు. అలాగ ఆయన మీద బుక్ రాయమన్నారు. రాశాను. అనేసి చెప్పుకొనొచ్చారు మొత్తం అంతాను. ఒకరోజు ఏం చెప్పారు, ఇలాగా మేము అక్కడ ఏది రాజమండ్రి దగ్గర కొవ్వూరు దగ్గర ఎక్కడో ఏదో ఆశ్రమం ఉన్నదంట. ఏదో ఊరు పేరు మర్చిపోయాను. అక్కడ గోవిందపురం ఏదో ఊరండి అది. ఆ ఊర్లోని ఒక ఆశ్రమం ఉంది. సారేమో అక్కడికెళ్దాం అన్నారు. ఎళ్ళాం కొంతమంది ఒక 3, 4 కార్‌లేసుకొని. ఎళ్ళేసరికి ఒకాయనేమో సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నాడక్కడ. కాలుస్తుంటే సారేమో ఆశ్రమంలో కూర్చొని సిగరెట్ కాలుస్తున్నాడు కదా! కొట్టేస్తాడేమో అనుకున్నాం మేము. ఈయనేమో ఎళ్లి నమస్కారం స్వామీజీ అన్నారాయన్ని. ఇదేంటిది ఈయన నమస్కారం పెడుతున్నారు ఆయనకనేసి అలాగ ఆశ్చర్యపోయాము. ఆయనేమో స్వామీజీ నేను వంట చేస్తాను. మీరు భోజనం చేసి ఎళ్ళాలి అన్నారంట. అంటే ఇద్దరు లోపలికెళ్ళిపోయి 2, 3 గంటలు లోపలుండి భోంచేసి బయటకొచ్చారంట ఒక పత్రి సారు. వచ్చి కారెక్కారంట. ఆయన మీరు కొడతారనుకున్నాం సార్. మీరేమో ఎళ్లి భోజనం చేసొచ్చారు. ఆయన నమస్తే పెట్టంటే, ఆయన ఎవరనుకుంటున్నావయ్యా పాకలపాటి గురువుగారు వాకింగ్ అవుతున్నారు ఆయనకి అన్నారంట. ఆయన్నేమో అలాగా ఒకళ్ళు చెప్పారు నాకు. చెప్తే నేననుకున్నాను. నేనెప్పుడూ అనుకునేదాన్ని సమాధి దగ్గర అలా కూర్చొని, నేనెప్పుడో మీతో కలిసున్నాను గానీ, ఇప్పుడైతే నేను చూడలేదు కదా! నేను పుట్టకముందే మీరు సమాధయిపోయారు. నేను ఈ జన్మలో మిమ్మల్ని చూడను కావాలింకా. ఏ జన్మలో కలిసున్నామో నాకెందుకు అనేసి ఏడుపొచ్చేసేది. ఇలా కళ్ళంట నీళ్ళు కార్చేసేదాన్ని సమాధి దగ్గర. కానీ ఆ రోజు వేరే ఆయన చెప్పినప్పుడు అనుకున్నాను. గోపాలపురం ఆ ఊరి పేరు. ఆయన్నొకసారి చూస్తే బాగుండనేసి. అలాగా ఒక 2 నెలలు పోయిన తర్వాత ఒకసారేమో జ్యోతిర్మయి బాబా ఆశ్రమం ఉంది కదండీ అక్కడ. ఆ పైనేమో ధ్యానం పెట్టారు నందసార్ 3 రోజులు మౌన ధ్యానం అనేసి. అక్కడికి వేదానంద బాబాజీ చీఫ్ గెస్ట్‌గా పిలిసారంట ఈయన్ని. ఆయనేమో నాకు ఫోను చేశారు. "అమ్మా నందా పిలిసాడు అక్కడికి ఎళ్దాం రా రేపు" అనేసి. నేను రానండి ఇప్పుడు పిల్లలు కాలేజీలు అయ్యిని. నాకవ్వదు మీరెళ్లి రండి అంటే, "లేదమ్మా నిన్ను ఇంటికొచ్చి కారెక్కించి తీసుకెళ్ళి మళ్ళీ నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాను రా అమ్మా" అంటే, ఇంక ఆయన మాట కాదనలేక ఆయనతో ఎళ్ళాను. ఎళ్లి ఇలాగా కూర్చొని ధ్యానంలో కూర్చున్నాను. అందరూ ధ్యానం చేస్తున్నారు. ధ్యానంలోనే ఉన్నాం. ఈరోజు
పాకలపాటి గురువు గారు వస్తున్నారు గోపాలపురం నుండి అన్నారు నంద సార్. అంటే నేను ఆయన చూడలేదన్న దీంతో ఉన్నాను కదా! ఆయనకి వాకిన్ అవుతున్నారనేసి సార్ చెప్పారని ఎవరో చెప్పారు నాకు. అమ్మో! అయితే బానే వచ్చాను. నేను చూడలేదనుకున్నాను అనేసి మామూలుగా మెడిటేషన్ నుంచి లేపిన తర్వాత లెగిసి చూసేసరికి స్టేజ్ మీద కూర్చొనున్నారు ఆయనను. ఈ వేదానంద బాబాజీ, అయినా నంద సార్ అందరూను. కూర్చొనుంటే సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నారాయన. పాకలపాటి గురువుగారేంటి సిగరెట్ పెట్టి ఆర్పేవారు కాదంట. అలా సిగరెట్లు కాలుస్తూనే ఉండేవారంట ఆయన. ఈయన అసలు పెట్టి పెట్టి కాల్చేస్తున్నారు. 2, 3 పెట్టెలు కాల్చారు ఆ స్టేజ్ మీద ఆయన. మాట్లాడలేదు ఎవరితోటిని. అలా చూస్తున్నాను. అందరూ ఫోటోలు, వీడియోలు అందరూ తీసుకుంటున్నారు. నేను తీయలేదు. అలా కూర్చొని నందా సార్ నాకు ఫోన్ ఇచ్చారు. వీడియో తీయరా ఏంటనేసి. నేనిలా వీడియో తీయడానికి ఇలా ఫోన్ ఇలాగ ఆన్ చేసేసరికి, ఆయన అప్పటి వరకు ఏది మాట్లాడలేదు ఎవరితోటి. "నువ్వు ఫోన్ ఆపుతున్నావా లేదా?" అన్నారు గట్టిగాన. అనగానే టక్కున ఫోన్ కిందన పెట్టేసాను. నా కాసే చూసి అన్నారాయన. మిగతా వాళ్ళందరూ తీసుకుంటున్నారు మళ్ళీ నాలెవరిని ఏమి అనలేదు. నేను ఇంకేం మాట్లాడలేదు. ఫోన్ పెట్టేసాను. మళ్ళీ అందరూ సార్ సైగ చేస్తున్నారు స్టేజ్ నుంచి. వీడియో తీయని. నేను తీయని తిడుతున్నారాయన అనేసి నవ్వేసి ఊరుకున్నాను. ఆయన ఏం మాట్లాడలేదు. ఆయనతో వచ్చినోళ్ళు ఏదో అనుభవాలయి చెప్పారు. ఆయన అలా బయలుదేరుతున్నాననేసి లెగిసిపోయారు. 1 అయింది మధ్యాహ్నం. భోంచేసెల్దురు గాని స్వామీజీ అంటున్నారీళ్ళు. లేదు నేను హైదరాబాద్ ఎళ్ళాలి అర్జెంట్‌గా అవ్వదు అంటే, లేదు కొంచెం భోంచేయండి అంటే కిందకొచ్చాం. ఆ పైన సమాధి దగ్గర నుండి జ్యోతిర్మయ బాబా సమాధి దగ్గర నుండి కిందకొచ్చాం అందరముని. ఒక 5, 600 మందున్నారు మెడిటేటర్లే మొత్తం. ఆయన భోంచేసి కారు ఎక్కిపోతున్నారు. ఎక్కిపోతాన "ఇలా రా నువ్వు" అన్నారు ఇలాగ తలతోటి, నోటితోటిని. నేను ఎవరినో అనుకుంటున్నాను. ఇలాగ ఇంత దూరంలో ఉన్నాను. మళ్ళీ రెండోసారి "నిన్నే ఇలా రా" అన్నారు. అంటే దగ్గరికెళ్ళాను. దగ్గరికెళ్తే తీసి జేబులోంచి 500 కాగితాలు ఇన్నున్నాయి. తీసి ఒక కాగితం ఇచ్చి గాజులేయించుకో అన్నారు. అంటే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ ఆయనెళ్ళిపోయారు. కారెక్కారు ఎళ్ళిపోయారాయన. నందా సారేమో సమావేశాన్ని అవుతున్నారు. పాకలపాటి గురువుగారి దగ్గర కూడా డబ్బులు కొట్టేసింది స్వామీజీ అంటున్నారు వేదానంద బాబాజీని. నవ్వుతున్నారు ఇద్దరూను. అక్కడ చాలా మంది ఆడోళ్ళున్నారు. నా చుట్టూ ఉన్నవాళ్ళు ఒక 25 మందో, 30 మందున్నారు నా పక్కనున్నవాళ్ళు. నాకు తెలిసినోళ్ళును. ఇంటికొచ్చిన తర్వాత ఆ రోజు నైటంతా ఇదే ఆలోచనసలు. ఆయన పాకలపాటి గురువుగారేనా? నాకాయన డబ్బులిచ్చింది ఆయనేనా అనేసి మరి నా అనుభవం నేనే నమ్మను. నాకొక క్లారిటీ ఉంటే తప్ప నేను నమ్మను అనుభవాన్ని అసలు. నాకది కళ్ళకి కట్టినట్టు చూపిస్తే తప్ప అలాగ అనుకోని నంద సార్‌కి ఫోను చేశాను. ఆయనకి వాకిన్ అవ్వడం నిజమేనా సార్ అన్నాను. ఆయన వాకిన్ అవ్వడం అయితే నిజమే పత్రి సారే చెప్పారు. చూసావు కదా స్టేజ్ మీద సిగరెట్లు ఎలా కాలుస్తున్నాడో ఆయన. పాకలపాటి గురువుగారు అలా కాల్చేవారప్పుడు. మరి మామూలోళ్ళైతే అలా చెయ్యలేరు. అదేమి నిజమే అదంతాను అన్నారు. అయినా నాకు ఆ ఆన్సర్ ఏమి నాకేం తృప్తినివ్వలేదు. మళ్ళీ వేదానంద బాబాజీకి చేశాను. అది నిజమేనా? ఆయనకి వాకిన్ అవ్వడం అంటే, అది నిజమేనమ్మా. ఆయన ఎంతవరకు తీసుకుంటున్నారో మనకు తెలీదు అన్నారాయన. తర్వాత వంశీ సార్‌కి చేశాను. సార్ ఇలాగ నిన్న ఉదయం ఇలా జరిగింది. ఇవాళ ఉదయం. అది ఎంతవరకు కరెక్ట్ సార్? నాకు నమ్మాలా? నమ్మకూడదా? ఆయన 500 ఇచ్చారు సార్ గాజులేయించుకోమని అన్నాను. నువ్వు నందా చెప్పినా, వేదానంద బాబాజీ చెప్పినా, నేను చెప్పినా నీకు ఆన్సర్ రాదురా. నువ్వు ధ్యానంలో కూర్చొని నువ్వు ఆయన్ని పిలిసి అడుగు. నీకు లైవ్‌లోనే కనిపిస్తారాయన. ఆయనే చెప్తారు అది నిజమో కాదో అనేసి అంటే ఆ రోజు తెల్లవారుజామున 3 గంటల మెలుకువ వస్తే లేసి కూర్చున్నాను ధ్యానంలోని. ఈరోజు మిమ్మల్ని నేను కలిసాను అది నిజమేనా? మీరు 500 నాకిచ్చారు కదా! గాజులేయించుకోమని. అదంతా కరెక్టేనా? అదంతా నిజమేనా? అనేసి క్వెషనేసుకొని అలా కూర్చున్నాను. కూర్చుంటే అదే జ్యోతిర్మయి బాబా ఆశ్రమంలోని ఇలా చెట్ల చుట్టూ గట్లు కట్టేసుంటాయి. మెడిటేషన్ చేసినోళ్ళకి చేసుకోవడానికి బాగున్నట్టుగా. ఆ ఒక గట్టు మీద కూర్చున్నారు. ఆ చెట్టు కింద ఆయన. కూర్చుంటే ఆయన కాళ్ళ దగ్గర నేను కూర్చున్నాను. ధ్యానంలో కనిపిస్తుంది ఇదంతా నిద్దట్లోని, కల్లోని కూడా కాదు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన కాళ్ళు పడతా ఉంటున్నాను. గురువుగారు ఇదంతా నిజమేనా? మీరు నాకు కనిపించడం, ఇందాక నాకు డబ్బులివ్వడం, గాజులేయించుకోమని. ఆయనకి వాకిన్ అవ్వడం కూడా కరెక్టేనా? మీరు వాకిన్ అవుతున్నారా ఆయనకి? ఇదంతా నిజమేనా? అని అడుగుతున్నాను పాకలపాటి గురువుగారిని ధ్యానంలోని. నీకు వాకిన్ సంగతి నీకెందుకు? అదంతా నిజమే. నేనే నీకిచ్చాను 500 గాజులేయించుకో అనేసి. వాకిన్‌లయ్యి నీకు అనవసరం కదా! నీకు అనవసరమైన విషయం అది. అది మాకు సంబంధించింది అన్నారు నవ్వుకొని. అన్నాక
నేను ఒక పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటి చెప్పండి అన్నాను. నాది సన్నిధి బుక్ ఉంది కదా! అది బయటికి తెస్తావా నువ్వు అన్నారు. అది అందరూ చదివారు కదా అన్నాను. అందరూ ఎక్కడ చదివారు? ఇంకా చాలా మంది చదవాలి కదా అన్నారు. అంటే సరే అయితే అన్నాను. ఇలా తల మీద చేయి పెట్టి నా తల మీద చేయి పెట్టి "నువ్వు ఆ పనిలో ఉండు" అన్నారు. అనగానే ఈ తలంతా బరువెక్కిపోయింది. మొత్తం ఇంకెన్నో టన్నులు పైన బరువు పెట్టినట్టుగా అయిపోయింది ఆయన చేయి పెట్టడంతోటి. అలా ధ్యానంలోని అలాగ ఆయన ఇలాగ లేరు ఆ మనిషి లేరు. నేను ఇలా తల ఇలాగ అనేసి నేను లెగిసిపోయాను. తెల్లవారు 4:30 అయింది. 3 గంటలకు కూర్చుందాన్ని. ఆహా! అయితే ఈయనే వచ్చి చెప్పారు అనేసి నవ్వుకున్నాను. లెగిసి ఆ మరుసటి రోజు ఒక రూ. 1000 ఎంతో పెట్టి నా దగ్గర డబ్బులు పెట్టి అక్కడ ఎవరెవరు ఆడోళ్ళున్నారో ఆళ్ళందరికీ గాజులు తెప్పించి ఆళ్ళ ఇంటికి పంపించేసాను ఒక మనిషినిచ్చి. నేనొక్కదాన్ని ఏంటి గాజులేయించుకోమని ఇచ్చారు కదా! ఆళ్ళందరూ ఉన్నారు కదా అక్కడ అనేసి. ఆ 500 కాగితం మాత్రం దాచాను. పాత 500 కాగితం. కొత్తవి కాదు. అప్పటికింకా ఈ నోట్లవి మారలేదు. అయితే ఆ మరుసటి రోజు లైట్ వర్కర్స్ టీమ్‌లోని విజయ అనేసి ఉండేవారు మా ఫ్రెండు. కూరమంపాలెమే. అందులోని ఒక బుక్ చదివాను అంతకుముందు వేదానంద బాబాజీది. 'మానస సరోవరం కైలాస యాత్ర' బుక్కు. అయితే ఆవిడకి ఫోను చేశాను. "విజయ ఇలాగ ఏమన్నా ఖాళీ ఉందా? రోజులోని ఒక అరగంట సేపు సన్నిధి బుక్కు చదవమని ఇలా జరిగిందని" చెప్పాను ఆవిడకి అన్నీని. చెప్తే ఉండండి అయితే వచ్చే వారం ఒకళ్ళది అయిపోతుంది. అప్పుడు మీరు చదువుదురు గాని, దానికి హెడ్డింగ్ ఏం పెడదాం శ్రీదేవి అన్నారు. అంటే ఆంధ్ర మహాయోగి అని పెడదాం విజయ అన్నాను. ఆ! సరే అయితే ఇది కూడా బావుంది. ఇలాగ ముమ్మడివరం బాలయోగి ఇవన్నీ చదువుదురు గాని ఉండండయితే అన్నారు. మొత్తం ఆంధ్రాలో ఉన్న యోగులందరివి బుక్కులు తెప్పించి చదువుదురు గాని అయితే అంటే అలాగేనండి అన్నాను. అయిపోయిందది. ఒక వారం, 10 రోజులు పోయాక ఆవిడ నాకు ఫోను చేశారు. నేనేంటి ఆ బుక్ చదవడానికి రేపు నుండి చదవమని చేశారేమో అని నేను ఫోను తీశాను. చెప్పండి విజయ అంటే, ధ్యాన జగత్ బుక్ చూసారా అన్నారు. లేదు ఇంకా చూడలేదు. మొన్నొచ్చింది ఇంకా ఓపెన్ చేయలేదు. ఇగో టీపాయ్ మీదే ఉందంటే, ఒకసారి ఆవిడ ఓ పేజీ చెప్పారు. ఆ పేజీ ఓపెన్ చేసి చదివి, నాకు మళ్ళీ ఫోను చేయండి మీరని పెట్టేశారు. ఆవిడ చెప్పగానే ఫోన్ పెట్టేసి ఆ పేజీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసేసరికి నాకు పాకలపాటి గురువుగారు ఏం చెప్పారో ధ్యానంలోని, సన్నిధి బుక్ అంతా 18 పేజీలు రాసుంది. ధ్యానానంద ప్రదేశ్ బుక్‌లోని. దాని పైన హెడ్డింగ్ ఏమున్నదనుకున్నారు? ఆంధ్ర మహాయోగులని ఉన్నది పైన. నేను ఈవిడకి ఏం చెప్పానో అదే హెడ్డింగ్ తోటి 18 పేజీల సన్నిధి బుక్ అంతా ధ్యానానంద ప్రదేశ్ బుక్‌లో వచ్చేసింది. పత్రిస ఇది మళ్ళీ ఆవిడకి ఫోను చేశాను. ఇదేంటిది నేను మొన్న మీతో అన్నది ఇందులో వచ్చిందేంటి? మళ్ళీ నేనన్నది ఆంధ్ర మహాయోగులు అని అన్నాను. అదే హెడ్డింగ్‌తో వచ్చిందేంటి విజయ అంటే, ఈ బుక్ మొత్తం అందరికి చేరాలని సారేమో మొన్న ధ్యాన జగత్ ఆఫీస్‌కెళ్ళి దగ్గరుండి ఏయించారంట ఇదంతాను. మీకక్కడ చెప్పింది ఎంత నిజమో చూడండసలు. ఇవి ఈ అనుభవాలు ఇవన్నీ కొన్ని కొన్ని నమ్మం మనం. మీకేం చెప్పారో అది మొత్తం ధ్యాన జగత్ బుక్‌లోనే వచ్చిసింది అని అనగానే ఇది ఎలాగా అసలు ఎలా సాధ్యం అవుతది అనేసి అనుకుండేదాన్ని. నేను ఆ హెడ్డింగ్ పెట్టడం ఏంటి, ఈవిడతో చెప్పడం ఏంటి, అదే హెడ్డింగ్‌తో సారేమో ఆ బుక్ మొత్తం ప్రింట్ చేయించడం ఏంటి, ఇదంతా నిజమే రియల్‌గా నాకు జరుగుతున్న ప్రతి అనుభవం నిజమే. కానీ నేనే నమ్మడం లేదన్నమాట ఒక్కొక్కసారి. ఇంకిక్కడి నుండి గట్టిగా పట్టుకోవాలా మామూలుగా కాదని నందసార్‌కి చెప్పేదాన్ని ప్రతీదీని. సార్ ఇలాగ అంటే, ఆయన ఒక వ్యక్తి, ఒక గురువు కాదురా! ఒక శక్తి అయినా, హిమాలయ యోగి అయినా ఆయనేం మామూలాయన కాదు. నువ్వక్కడికెళ్లి ధ్యానం కూడా చెయ్యక్కర్లేదా? సమాధి దగ్గర కూర్చో నీకు టైమున్నప్పుడల్లానా, ఆ సమాధి దగ్గర నువ్వు కూర్చుంటే, అది కొన్ని నెలలు నీ ఎనర్జీ ఆ ఎనర్జీ నిన్ను నడిపించేస్తది. అంత పవర్‌ఫుల్ ఆయన మామూలాయన కాదు. నాకు బోలెడు అనుభవాలున్నాయి ఆయనతోటి. నువ్వు కనెక్ట్ అవ్వడం, నీకొచ్చిన అనుభవాలన్నీ 100% కరెక్ట్ అక్కడ ప్రతీదీని. నువ్వు ఆయన్ని మాత్రం వదలకురా అనేసి, నాతో మాట్లాడిన 10 నిమిషాల్లోనే 5 నిమిషాలు పాకలపాటి గురువుగారి గురించే మాట్లాడేవారు నంద సార్ ఎప్పుడూను. ఆ చనిపోయే ముందు ఆయన బాడీ వెకేట్ చేసే ముందు కూడానా 2 నెలలు ముందు ఆళ్ళింటికెళ్ళినప్పుడు నాకు ఫోన్‌లో మాట్లాడినప్పుడు కూడానా, "ఒరేయ్! పాకలపాటి గురువుగారిని వదలకురా నువ్వు. నువ్వు పాకలపాటి గురువుగారిని అసలు వదలొద్దు. ఆశ్రమంకెళ్ళడం మానొద్దు. ఎళ్లి నీకెప్పుడు టైం ఉంటే అక్కడికెళ్లి కూర్చుండిపోరా. ఆ ఎనర్జీ మొత్తం లాగేస్తది. నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు" అనేవారు. మీరేంటి అలా మాట్లాడుతున్నారు? ఉండొచ్చు, ఉండకపోవచ్చు అంటే, లేదు నేను మామూలుగా అంటున్నాను. అస్తమానం నాతోటే మాటలు కాదు.
నువ్వు ఆయనతో మాట్లాడి ఎళ్లి కూర్చొని అనేసి అంటున్నానని మాట డైవర్ట్ చేసేవారు ఆయన. అలాగేటంటే పాకలపాటి గురువుగారికి పరిచయం చేసిన ఆయన ఎవరంటే నంద గారు, ఇక్కడ ధూళిపూడి చంద్రశేఖర్ గారు. వీళ్ళిద్దరి వల్ల పాకలపాటి ఆశ్రమంకెళ్ళడం, అన్ని అనుభవాలు పొందడం, ఆయనతోటి అలా కనెక్ట్ అయ్యి ఉండడం. ఆయనదొక శక్తేనండి, మామూలుగా కాదు. నాకేదన్నా చిన్న బాధ అనిపించినా, ఆనందం అనిపించినా అక్కడికెళ్ళిపోవడమో, లేకపోతే ధ్యానంలో కూర్చొని ఆయన్ని అలా ముందుకు తెచ్చుకొని అలా చెప్పేసుకుంటాను మొత్తం అంతాన. నేనక్కడికెళ్ళాను అంటే, నేనెళ్ళాను అనుకోను. ఆయనే రప్పించుకున్నారు అనుకోని, ఎళ్లి సమాధి మీద ఆ విగ్రహాన్ని పట్టుకొని అనుకుంటాను. ఆయనతో చెప్తాను మనసుతో మాట్లాడినట్టుగే. మీరు నన్ను చూడాలనిపించి రప్పించుకున్నారా ఏంటి? మీరు అస్తమానం ఇలా రమ్మంటే నేను అంత దూరం నుండి రావాలి కదా! అనేసి నవ్వుకుంటుంటాను సమాధి మీద కూర్చొని మాట్లాడి. ఇది మిగతా వాళ్ళకి ఎలాగనిపిస్తదంటే, ఈళ్ళేదో పిచ్చోళ్ళలాగా అనుకుంటారు. కానీ అక్కడేంటంటే మొత్తం రియల్‌గా ఆయనతో ఫిజికల్‌గా ఇలా మామూలుగా విగ్రహం, సమాధి కాదు. ఫిజికల్‌గా ఆయనతోటి మాట్లాడడం, ఆ సమాధిలోంచి మాటలు వినిపించడం, దానికి మళ్ళీ నేను దాని క్వెషన్ అడగడం, ఆయన ఆన్సర్ చెప్పడం. ఇలాగా చాలా జరిగాయండి ఈ 14 సంవత్సరాల నుండి. ఇంకా చాలా ఉన్నది. టైం అయిపోతుందని ఆపుతున్నాను గానీ టైం అయిపోయింది. 5 తక్కువ 11 అయిపోయింది. ఆ! ఇంకా ఉంది. చెప్పండి పర్వాలేదు. ఇంకా మేడం రాలేదు. మేడం వచ్చేంత వరకు చెప్పండి. ఆ! అదే. అదే ఆ! మళ్ళీ ఇంకొక క్లాస్ ఉంది కదా! అనేసి ఆ! ఊరుకున్నాను. పర్లేదు మేడం. మేడం వచ్చాక నేను చెప్తానులెండి. మీరు చెప్పండి. ఆ! అలా చాలానండి. నందా సారు ఇలాగ బాడీ వెకేట్ చేసిన తర్వాత 3 నెలలు బయటికి రాలేకపోయాను. ఎందుకంటే ఆయనతో అంత అటాచ్‌మెంట్ అన్నమాట. పిల్లలు, ఈయన అయితే నేనేమైపోతానో అనుకున్నారు. ఆయన ఏదన్నా చిన్న అకేషన్ ఇంట్లో జరిగినా, ఇంటికొచ్చి ఇంట్లో మనుషుల్లాగే కలిసిపోవడం మా ఇంట్లోని. ఫోన్‌లోనే తెల్లవారు 6 గంటకల్లా ఆయన ఫోనొచ్చేది నాకు. నేను లెగిసేసరికి ఫస్ట్ ఫోన్ రింగ్ అయ్యేది ఆయనదే. ఆ ఫోన్‌లోని ఉదయం నుండి రాత్రి వరకు ఏ 15, 20 సార్లో ఫోన్ చేసి మాట్లాడేవారు. అంత అటాచ్ అన్నమాట. ఒక చిన్న పిల్లని నడిపించినట్టుగా నడిపించారు. చిన్న పిల్ల నడుస్తుంటే పడిపోద్దేమో అని మనం పట్టుకుంటాం కదా! అలా నేనెక్కడ పడిపోతానో అనేసి నా ముందున అలా ఉండి నడిపించుకొనొచ్చారు. నేను ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత తిరిగిందంతా నడిచిందంతా పూలబాటేం కాదు. మొత్తం రాళ్ళు, ముల్లుల మీదే. కానీ ఆ రాళ్ళు, ముల్లుల మీద ఆయన నడిచి పువ్వులతోటే నన్ను నడిపించారు నంద సారయితే మాత్రం. ఆ పాకలపాటి గురువుగారు కనెక్ట్ చేయడం. ఒక 3 నెలలు బయటికి రాలేకపోయాను. రాలేకపోతే ఒకరోజు ఇలాగే ధ్యానం చేస్తున్నాను, బుద్ధ పౌర్ణమి ఆ రోజు. మధ్యాహ్నం ధ్యానం చేస్తుంటే, ధ్యానంలోనే ఇలా కూర్చొనుంటే 70 సినిమా యేసినట్టుగే నందగారు ఆళ్ళ ఆవిడేమో రోడ్డు మీద కనిపించారండి, మెయిన్ రోడ్‌లో కూరమంపాలెం. "ఎక్కడికెళ్తున్నారండి" అంటే, మా ఫ్రెండ్ అనిత, నేను ఉన్నాం అక్కడ. "ఎక్కడికెళ్తున్నారండి" అంటే, "శ్రీకాకుళం వెళ్తున్నానమ్మా" అంటే, పిల్లల్నెక్కడ ఉంచారో అంటున్నాను. "సారున్నారు ఇంటి దగ్గర" అన్నారు. నేనేమో అనిత కాసి ఇలా చూస్తున్నాను. సార్ ఉండడం ఏంటి? ఆయన చనిపోయారు కదా! ఈవిడేటి సార్ ఉన్నారు అంటున్నారు అనుకుంటున్నాను మనసులోనే. ఆవిడ బస్సు ఎక్కిపోయారు. నేను అనిత కాసి చూసి ఈవిడేటండి ఈవిడ, ఆయన చనిపోయారు కదా! ఈవిడ సార్ ఉన్నారు అంటున్నారేంటి? ఆయన చనిపోయి 3 నెలలు అయింది కదా! అంటే, ఏమో ఫోన్ చేయండి నేను చూడాలి అనిత ఆయన్ని అని ఏడుస్తున్నాను. ఫోన్ చేయండి ఒకసారి అన్నారు. ఆయన ఫోన్‌కి ఫోన్ చేస్తే తీశారంట. సార్ మిమ్మల్ని నేను చూడాలి, మీతో నేను మాట్లాడాలని ఏడిసేస్తున్నాను రోడ్డు మీద ఫోన్‌లోని. ఏడుస్తుంటే నీతో మాట్లాడడం, నీతో ఉండడం, నీతో కలిసి ఉండడం జరగదురా ఇంకా అంటున్నారు. అంటే, లేదు మీరిప్పుడు ఇంటి దగ్గర ఎలాగున్నారు? నాతో మాట్లాడాలి సార్ మీరంటే, నేనే వస్తాను ఉండయితే ఎక్కడున్నావు అనేసి రోడ్డు మీదకొచ్చారు. వచ్చి ఇలాగ మా ఇద్దరి చేతులు చెయ్య పట్టుకొని, ఇలా కళ్ళు మూసి తెరిసే లోపల పాకలపాటి ఆశ్రమంలో ఉన్నాం ముగ్గురమేని. ఆయన, నేను, అనితాన. ఎడమ చేతి పక్కన నంద సార్ కూర్చున్నారు. కుడి చేతి పక్క అనిత కూర్చున్నారు. ఆయన నా ఎడమ చేత్తోటి ఆయన కుడి చేయిని గట్టిగా పట్టుకొనున్నాను. ఆయన వదిలేసి ఎళ్ళిపోతారేమో అని భయంకి. అప్పటికి కనిపించి 3 నెలలయింది. బాడీ వెకేట్ చేసేసారాయన. అదే కనిపించడం. గట్టిగా పట్టుకొనుంటే, "నేను మిమ్మల్ని వదలను. మీరెళ్ళడానికి వీల్లేదు ఎక్కడికి. నన్నొదిలేసి" అని ఏడుస్తున్నాను పట్టుకొని. ఏడుస్తుంటే ఇటు పక్కేమో అనిత ఏమో "ఇటు చూడండి శ్రీదేవి, ఇటు చూడండి" అంటున్నారు. అంటే నేను చూడను. మీరెవరు వద్దు. నాకు ఈయనే కావాలంటున్నాను గట్టిగా పట్టుకొని. మీకు బుర్ర ఉందా లేదా అసలు? ఇటుపక్క చూడండి అని గట్టిగా గసిరారు. గసిరితే ఇలా పక్కకు చూసేసరికి ఒక 3 అడుగుల లోతు తవ్వేసుందక్కడ. గ్రానైట్ ఆశ్రమం అంతాన. ఇలాగా ఒక గుంతలా తవ్వేసుంది. ఆ గుంతలోని గాయత్రీదేవి ఉన్నదక్కడ లోపల.
గాయత్రీదేవి ఇలా జగ మెరిసిపోతుంది ఆవిడ లోపల. విగ్రహం అది కాదు, మనిషే ఏకంగాన. ఇటు చూడండి అంటున్నారు. కళ్ళ నిండా నీళ్ళున్నాయి. ఆవిడ మసకగా కనిపిస్తుంది. కళ్ళల్లో నీళ్ళు ఉండాలి. అటు చూసి నాకు ఈవిడ మీరు ఎవరు వద్దు, నాకు ఈయనే కావాలంటున్నాను మళ్ళీ పట్టుకొని ఈయన్ని. అప్పుడు సమాధి కొంచెం దూరంలోని ఒకతను ఒక అరటిపళ్ళు గెలని పోలుస్తున్నాడు. పెళ్ళన్నీ తీసి పడేశాడు పక్కనే. తర్వాత ఆ పెళ్ళలో ఉన్న అరటిపళ్ళన్నీ పళ్ళు దేనికవి తీసి పడేశాడు. కాడ ఉంటది కదా ఇలా పొడవుగాన గెలకి, అవన్నీ తీసేస్తే అందులోనేమో ఒక లేయర్, గ్రీన్ కలర్ లేయర్ తీసి పక్కన పడేశాడు. నవ్వుతున్నాడు ఆయన, చిన్న నవ్వు, నాకు అసలు అలా చేస్తానా. మళ్ళీ రెండోది పింక్ కలర్ లో ఉంది లోపల, అది తీసి పడేశాడు. మూడోది ఎలా చూస్తున్నాడు అది పట్టుకొని నా కాసి. నేను అలా చూశాను. చూసి లేదో చేస్తున్నారు అనేసి మళ్ళీ ఈయన ఉన్నారో లేదో అని ఈయన చేయి గట్టి పట్టుకొని ఉన్నాను. ఈ లోపల సమాధి మీద నుంచి పాకలపాటి గురువు గారు దిగి వస్తున్నారు నడిసి. వైట్ బట్టలేసుకొని దిగుతున్నారు. ఆయన కూడా మసకగా కనిపిస్తున్నారు. ఏడుస్తున్నాను, కళ్ళంట నీళ్ళు తిరిగిపోయి. ఆయన వచ్చి నా ఎదురుగా ఇలా కూర్చొని "ఇది చూడు" అన్నారు గట్టిగాన. నేను చూడను, మీరెవరో నాకొద్దు, మీ ఎవరి కాసి నేను చూడను, నాకు ఈయన కావాలా అంటున్నాను ఆయన పట్టుకొని. ఇప్పుడు నా భుజాల మీద ఇలా, రెండు భుజాల మీద ఇలా చెయ్యేసి, నీకేం అర్థం అవడం లేదా, ఇటుపక్క చూడు, నువ్వెంతో తెలివైన అనుకున్నాను, నువ్వెంత తెలివి తక్కువ అనుకోలేదు అంటే, అప్పుడు ఇలా చూశాను ఆయన కాసి. చూసేసరికేమో "నీకు అది ఆ గెల ఏంటో నీకు అర్థమయ్యిందా? చూసావు కదా" అన్నారు. అంటే నాకు అర్థం అవ్వాల్సిన పని లేదు, మీరెవరో వద్దని చెప్తున్నాను కదా అని ఏడుస్తున్నాను ఇంకన. ఆ గెల ఏంటనుకుంటున్నావు? ఆయన ఆ గెల ఆయన బంధాలన్నీ వదిలించేసుకున్నాడు. ఆ కళ్ళు, అరటిపళ్ళు ఆయన బంధాలు, అవన్నీ తీసి పడేసాడు ఆయన. అలా తీసి పడేసాడు ఈయన మొత్తం అంతా ఆయన బంధాలన్నీని. ఆయనకి ఏ బంధం లేదిక్కడ. ఆ ఫస్ట్ లేయర్, ఒక లేయర్ తీశారు చూసావా? ఆయన భౌతిక శరీరం అది. అది వదిలేసాడు ఆయన భౌతిక శరీరం. రెండో లేయర్ ఏమో ఆయన సూక్ష్మ శరీరం. అది కూడా వదిలేసాడు ఆయన. మూడో లేయర్ ఏమో ఆయన కారణ శరీరంతో ఉన్నాడిప్పుడు. ఆయన కారణ శరీరంతో ఉన్నారు. నువ్వేమో భౌతిక శరీరంతో ఉన్నారు. మీ ఇద్దరు కలిసి ఉండడం ఎలా జరుగుతదనుకుంటున్నావు అసలు? నీ ఏడుపు వల్ల ఆయన్ని కిందకి లాగేస్తున్నావు పైనుండి. ఆయన పని ఏది అవ్వడం లేదు పైని. నువ్వు ఏడుస్తుంటే ఆయన వర్క్ అంతా ఆగిపోయి కిందకొచ్చి నీతోటి ఉండవలసి వస్తుంది. నువ్వింక వదిలేయి ఆయన్ని. ఆయనకి బోలెడు పనుంది పైని అని చెప్తున్నారు ఈయన పాకలపాటి గురువుగారు. నాకు ఎంత పనున్నా నేను వదలను. నేనే ఎళ్ళిపోతాను. ఆయనతోటి నన్ను తీసుకెళ్ళమనండి అంటున్నాను. నువ్వు వచ్చే పని బోలెడున్నది. నువ్వు చేసే పని. అది చేసిన తర్వాత నువ్వు ఎళ్దువు గాని, నువ్వు ముందు అది చెయ్యి వదులు అంటున్నారు. నేను వదలను అంటున్నాను. నా నా మాట వినవా? నా కాసి చూడవా అంటున్నారు. మీరు నాకు వద్దని చెప్తున్నాను కదా అంటున్నాను. తగువ అన్నట్టుగా పాకలపాటి గురువుగారితోటి. అప్పుడు నంద సార్ ఏమో ఇలా నా చెయ్యి, నా కుడి చెయ్యి పట్టుకెళ్ళి ఆయన చేతిలో పెట్టారు. ఆయన నంద సార్ ఎప్పుడు బాబు గారు అనేవారు. ఏ క్లాస్‌లో చెప్పినా, ఎవరితో చెప్పినా పాకలపాటి గురువుగారిని. బాబు గారు దానికేమీ తెలీదు. అది పిచ్చిదది. దానికేం తెలీదు. ఇన్ని రోజులు నేను ఎనకాతల ఉన్నాను. నేను లేకపోతే అది ఉండలేదు. అందుకు మీకు అప్పచెప్తున్నాను. మీ చేతుల్లో పెడుతున్నాను. మీరు చూసుకోండి తనని అనేసి చెయ్యి పెట్టారంట ఇలాగ. నా కుడి చెయ్యి పట్టుకెళ్ళి ఆయన కుడి చేతి మీద. ఇలాగ ప్రామిస్ చేసినట్టుగా. అప్పుడేమో నేనిలా చెయ్యి పెట్టగానే పాకలపాటి గురువుగారు రెండో చెయ్యిని నా చెయ్యి మీద పెట్టారు. అప్పుడు ఈయన చెయ్యి వదిలాను నేను. ఈయన చెయ్యి వదిలి ఆయన చెయ్యి మీద నాలుగో చెయ్యి నేను పెట్టాను ఇలాగ ఆయన చెయ్యి మీద. పెట్టేసరికి ఇలా పెడితే నా 2 చేతులు ఇలా మధ్యలో ఉన్నాయి. ఆయనేమో పాకలపాటి గురువుగారు ఇలా గట్టిగా నొక్కుతున్నారు ఇలా నా చెయ్యిని. నొక్కి నంద సర్కస్ ఇలా చూసి చిన్న నవ్వు నవ్వి కళ్ళతో సైగ చేస్తున్నారు ఆయనకి. నేను చూసుకుంటానులే అన్నట్టుగా. మీకే అప్పచెప్పాను. మీరు చూసుకోండి అన్నారు కదా! నేను చూసుకుంటానులే అన్నట్టుగా ఇలా కళ్ళతో సైగ చేశారు ఆయన్ని చిన్న నవ్వు నవ్వి. ఈ నంద సార్ కూడా నవ్వుతున్నారు ఆయన కాసి చూసి. నవ్వడంతోటి నా చేతులు 2 ఇలా గట్టిగా పట్టుకొని వదలలేదాయన. నేను ఇటుపక్క తిరిగేసరికి ఇంక సార్ లేరు. నంద సార్ లేరు. మేమిద్దరమే అనిత ఉన్నాం అక్కడ. అయితే ఆయన ఇలా గట్టిగా నొక్కడంతోటి గట్టిగా నొక్కారింకా. బయట షేక్ హ్యాండ్ ఇచ్చి ఎవరైనా సరదాగా ఇలా నొక్కుతారు కదా! అలా నొక్కడంతోటి నాకిలాగా ఇలా ఇలాగ మెల్ల ఇలా పడిపోయాయి పక్కకి. ధ్యానంలోనే ఉన్నాను, బుద్ధ పౌర్ణమి ఆ రోజు. ఇలా పక్కకు పడిపోగానే మెలుకువొచ్చేసింది. నా కళ్ళ మీద చేతులు కూడా పెట్టుకోలేదు. నా చేతులు 2 ఇలా పెట్టుకొని కూర్చుందాన్ని ఇలా ఉన్నాయి చేతులు. ధ్యానంలోంచి లేసి నేను చూసుకుండేసరికి. ఆయన నొక్కిన స్పర్శ నేను లేచిన తర్వాత కూడా నా చెయ్యి 5 నిమిషాలు నొప్పి తగ్గలేదు నాకు.
వెంటనే ఫోన్ చేశాను అనితకి. ఫోన్ చేసి ఇంక ఏడుపనమాట విపరీతంగాన. ఆవిడ బెంగుళూరులో ఉన్నారు. బుద్ధ పౌర్ణమికెళ్లారు ఇద్దరూను. ఆవిడను, ఆయన రామకృష్ణ గారును ఆళ్ళ ఆయనను. ఆవిడకి ఫోన్ చేస్తే తీయలేదు. రామకృష్ణ గారికి చేశాను. చేసి ఇలాగ అనితకి ఇవ్వండి అంటే, ఇస్తున్నాను ఉండండి అని ఇచ్చారు. ఆవిడ ఫోన్ చేసి ఏడుపింక చెప్పిందంతా వి మొత్తం అంతా చెప్పి, అక్కడ జరిగిందంతా చెప్పి ఇలా చేశారు. నన్నేమో ఆయనకి అప్పచెప్పేసి ఎళ్ళిపోయారు. ఈయన నాకు కనిపించరింకా. నాకు కనిపించకుండా ఎళ్ళిపోయారని ఏడ్చేస్తున్నాను. ఏడ్చేస్తుంటే అనిత ఏమో దెబ్బలాడుతున్నారు. "మీకేమన్నా పిచ్చా? ఎవరికి పాకలపాటి గురువుగారికి అప్పచెప్పి ఎళ్లారాయన. ఇంకెవరికన్నా అప్పచెప్పారా? అలాంటి అవధూతకి అప్పచెప్పి ఎళ్లారు. ఎంతో హ్యాపీగా ఉండాలి కదా! మీకు ఎంత కేర్ తీసుకుంటున్నారో చూసారా ఆయన? ఆయనున్నప్పుడు అలాగే తీసుకున్నారు. ఆయన ఎళ్ళిపోయిన తర్వాత కూడా మీకు అలాగే తీసుకొని ఒక అవధూత చేతిలో పెట్టి ఎళ్లారు బుద్ధ పౌర్ణమితోటి. ఇంక ఆపుతారా లేదా అనేసి దెబ్బలాడారాయన. అలాగా ఆవిడ అలా దెబ్బలాడడంతోటి సరేనండి అయితే అనేసి ఫోన్ పెట్టేసాను. నేనే ఒక పావుగంట, 20 నిమిషాలు మాట్లాడి, పెట్టేసిన తర్వాత ఆ విషయంలోంచి బయటకి రావడానికి ఒక రోజు పట్టింది. అంటే ఆయనకి అప్పచెప్పారన్న ఆనందం కంటే ఈయన నాకు కనిపించరని బాధ ఎక్కువైపోయింది ఇంకాన. మళ్ళీ ఇంకెప్పుడు కనిపించరేమో, ఇంకా ఎప్పుడు కనిపించరేమో అనేసి. కానీ ఈ రోజుకి కూడా నందా సార్ ఏటంటే ప్రతీదీ గైడెన్సేనండి నాకు. పాకలపాటి గురువుగారు ఒక పక్క, పత్రి సార్ ఒక పక్క, నందా సార్ ఒక పక్క, మహావతార్ బాబాజీ. మొత్తం ఈ గురువులు దీంట్లోనే ఆ తోవలోనే నడుస్తున్నాను. ఇప్పటికిని ఏదన్నా చిన్నది ఏ ప్రాబ్లమ్‌లో ఉన్నా, ఏదన్నా నాకు అర్థం అవ్వకపోయినా ఎవరో ఒకళ్ళొచ్చి దాన్ని సాల్వ్ చేసి నన్ను ముందుకు నడిపిస్తూనే ఉన్నారు. ఈ గురువుల మధ్యలోని ఇలా తిరగడం ఇలా ఉండడం ఈ జన్మలోని, ఎన్ని జన్మల్లోనో నేను చేసుకున్న అదృష్టం నిజంగాన. పత్రి సార్ మన గురువుగా రావడం మన అదృష్టం అండి నిజంగాన. ఆయన అనేవారు, నా పక్కన కూర్చోవాలి అంటే, ఎన్నో జన్మల్లో నాతో కలిసి ఉన్నవాళ్ళే నా పక్కన కూర్చోగలరు. మిగతా వాళ్ళు ఎవరికి కూడా నా గాలి కూడా తగలదు అనేవారు. అది 100కి 1000% కరెక్ట్. అలాంటి గురువుని ఎంచుకొని వచ్చాం ఎన్ని జన్మల నుండో. నిజంగా ఎన్ని జన్మల నుండో మనం ఎంతో కలిసున్నాం కాబట్టి, ఈ జన్మలో ఆయన గురువుగా ఎంచుకొని వచ్చాం. అదేం చిన్న విషయం కాదు. ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఈ నందా సార్ అనగా, వంశీ సార్ అనగా, ఈళ్ళు కూడా చాలా గొప్పోళ్ళు. ఆహ్, ఆళ్ళున్నా లేకపోయినా ఈళ్ళలా నడిపిస్తూనే ఉన్నారు. ఈ గురువులు దీంట్లోని, గురువుల తోవలోని ఇప్పటిదాకా అలా నడుచుకొని వచ్చాను. పాకలపాటి గురువుగారి గురించి ఇంకా చాలా ఉంది. పత్రి గారి గురించి చాలా ఉంది. నందా సార్ గురించి, మహావతార్ బాబాజీ గురించి, ఒక్కళ్ళ గురించి కాదండి బోలెడున్నాయి అనుభవాలు. ఈ 14 సంవత్సరాలు ఒక్క క్లాస్ గట్టా సరిపోదిది ఇలా చెప్పడంలో గంట గంటన. మీ ఫర్ యూ ఛానల్‌కి వెరీ వెరీ థాంక్స్ అండి. మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మేడం. వెరీ వెరీ థాంక్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.